సహాయం దయచేయబడుతుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ చేతిలో రొట్టెలనేనయ్యా యేసయ్యా. నీ చేతిలో రొట్టెలనేనయ్యా ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెలనేనయ్యా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషం. మరి మనందరం కూడా ప్రభురాత్రి భోజనం కొరకు మరి మరొకసారి దేవుని యొక్క సన్నిధిలోకి చేరి ఉన్నాం. మరి ఈ సందర్భంగా మరి మన మధ్యలో సహోదరుడు రాజు ఉన్నాడు. మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తాడు. ఆ తర్వాత మనం ప్రభురాత్రి భోజనానికి వెళదాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు రాజు
ముందుకు వచ్చి సమయాన్ని తీసుకొని దేవుని యొక్క వాక్యాన్ని అందించవలసిందిగా ప్రభువుని ఆహ్వానిస్తున్నాం. మనం అలాగే నిలబడి ఉండగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం చదివే ఎవరన్నా సహాయం చేయండి. మనుషులు మీ సద్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడు. ప్రార్థన. మహాపరిషుద్ధుడే ప్రభువైన యేసయ్య, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు దేవా. రాత్రికాలం ప్రభువా నీ సన్నిధిలో ప్రభువా మేము సజీవులుగా ఉండి ప్రభువా గత ప్రభుత్వ రోజుల నుంచి ఈ ప్రభుత్వ భోజనం వరకు ప్రభా ఎన్నో అపాయాల నుంచి మమ్మల్ని కాచి కాపాడి ప్రభా మమ్మల్ని ఆయుష్నిచ్చి మీ సన్నిధిలోకి నాయన కూడి వచ్చేలాగా చేసినందుకు మీకే వందనములు స్తోత్రములు తండ్రి. మీ ఆత్మ సహాయం లేకపోతే ప్రభా ఇంటి దగ్గర నుంచి ప్రభా మందిరానికి కూడా మేము రాలేము ప్రభా. అది కూడా మా యొక్క పెద్ద పోరాటమై ఉన్నది ప్రభా. దాన్ని జయించి ప్రభా ఇక్కడికి మమ్మల్ని తీసుకొని వచ్చినందుకు మీకే వందనములు స్తోత్రములు ప్రభా. నీ వాక్య భాగంలోకి మేము వెళ్తుండగా ప్రభా అల్పుడు అయోగ్యుడు ఎన్నికలేని వాడిని పాపిని ప్రభా. నీ కృపచేత రక్షించబడ్డ పాపిని తప్ప మరేమీ కాదు నా తండ్రి ప్రభా. ఈ వాక్యాన్ని మీరే వివరించమని దీని యొక్క అసలైన అర్థాన్ని మీరే నాయన మా అందరికీ బోధించమని వేడుకొంటున్నాం ప్రభా. ప్రభా మా ప్రవక్త ఉన్నాడు ప్రభా, మ్యాన్ కెనాట్ హోల్డ్ వర్డ్ ఆఫ్ ది గాడ్ అన్నాడు ప్రభా. మనుషుడు ఎప్పుడు దేవుడి యొక్క వాక్యాన్ని పట్టుకొని ఉండలేడు, దాన్ని పగలగొడతాడని చెప్పాడు నా ప్రభా. ఆదాముకు వాక్యం ఇచ్చినప్పుడు ప్రభా దాన్ని పగలగొట్టాడు నా తండ్రి. ఆ వాక్యపు గీతను దాటాడు నా ప్రభా. మోషేకు ప్రభా 2 పలకల మీద నువ్వు ఆ వాక్యాన్ని రాసిచ్చినప్పుడు ప్రభా దాన్ని ఆయన కోపంతో పగలగొట్టాడు నా ప్రభా. ఆయన ప్రభురాత్రి భోజనం పోయిన ప్రభురాత్రి భోజనం నుంచి ప్రభా ఈ ప్రభురాత్రి భోజనం వరకు నీ వాక్యాన్ని మేము ఎన్నిసార్లు పగలగొట్టామో, నీ వాక్యాన్ని గీతను ప్రభావ మేము ఎన్నిసార్లు దాటామో ప్రభా మేము జ్ఞాపకం చేసుకుంటూ సహాయం దయచేయండి. మా హృదయానికి పశ్చాత్తాపాన్ని కలుగజేయండి ప్రభా. రేపటి దినాన ప్రభావ మరలా పాపం చేసే ఉద్దేశంతో మేము ఆ పనులు చేయి చాపుకున్నట్టు సహాయం దయచేయండి. ఇక్కడ ఒప్పుకొని విడిచిపెట్టుడు ప్రభు చూపించమని ఆయన ఈ వాతావరణాన్ని మీ ఆధీనంలోకి తీసుకోండి. సమస్త దురాత్మ సమూహాన్ని కనిపించిన ప్రభావ అదృశ్య శక్తులను దురాత్మ సమూహాన్ని ప్రభు యేసుక్రీస్తు నామంలో గర్దిస్తున్నాము నా ప్రభావ. మీరే రంగం మీద రండి, మీ ఆత్మతో ప్రభావ మాకు బోధించమని కొద్ది మనలు ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. చదువుకున్న వాక్య భాగం నుంచి ఒక చిన్న అంశాన్ని నేను తీసుకొని వచ్చాను. పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో 31st నైట్న ఒక చిన్న అంశాన్ని ఇక్కడ చెప్పాను. అదేంటంటే దిగంబరత్వాన్ని కప్పే దేవుడు. ఆ అంశం నాకు దేవుడు ఇచ్చినప్పుడు దేవుడితో నేను మాట్లాడిన ప్రభావం అయితే నాకు ఎక్కడ ఇస్తున్నావు, ఇది నేను ఎక్కడ చెప్పాలి. మా ఆవిడ నన్ను ఎప్పుడైనా డౌట్లు అడగడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉండేది. ఎందుకంటే 1 నిమిషం డౌట్ని అరగంట చెబుతాను నేను. అందుకని నేను ఏదైనా అడగాలంటే భయంగా ఉంది, గంటలు చెబుతావు మాట్లాడుతూ ఉండేది. ఆ రకంగా ప్రభావ మరి ఇది ఎక్కడ నేను బోధించాలి, మరి మీరు నాకు ఇస్తున్నారు అన్నప్పుడు నేను ఇక్కడికి రాని నేను అనుకున్న విధంగా పాస్టర్ గారు అన్నాడు, తమ్ముడు 1 అరగంట వాక్యం చెప్పాలని చెప్పాడు. మరి ప్రభువు నేను ఎక్కడ బోధించాలని చెప్పినప్పుడు పాస్టర్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత 1 అరగంట వాక్యం చెప్పాలని చెప్పినప్పుడు దాని వెనక నుంచి నేను తప్పించుకోలేకపోయాను. దేవుడికి మాట ఇచ్చి దాన్ని వెనక తీసుకోలేకపోయాను. మరి అందుకని దేవుడు ఎప్పుడు అవకాశం ఇచ్చినా కానీ ఆయన ఇచ్చిన ప్రత్యక్షతోనే ఇక్కడ నిలబడాలని నేను నమ్ముతున్నాను. పాస్టర్ కంటే విశ్వాసకి అధిక ప్రత్యక్షత ఉండదు. పాస్టర్ కంటే విశ్వాసం ఎప్పుడు గొప్పవాడు కాదు. కానీ మరి ఈ రోజు కూడా పాస్టర్ గారు 1 అరగంట తీసుకోమని చెప్పారు కాబట్టి ఒక చిన్న అంశాన్ని మీకు తీసుకుని వచ్చాను. మీరు నాకు కొంచెం సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ కూర్చున్నప్పుడు ఎన్నో ఆలోచనలు వస్తాయి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మాట కూడా నోట్లో నుంచి రాదు.
అత్యంత కష్టమైన పని వాక్యం బోధించడం. అర్థమైందా? కాబట్టి అంశం ఏంటంటే మనుషుల ఎదుట మీ వెలుగును ఎంతో ఎక్కువగా ప్రకాశింపనీయుడు. ఈ అంశాన్ని తీసుకొని కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మనుషుల ఎదుట ఎంతో ఎక్కువగా మీ వెలుగును ప్రకాశింపనీయుడు. ఈ మెసేజ్ లో ప్రవక్త ఒక కారులో ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నాడు. కారులో ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు రోడ్డుకి ఇటువైపు అటువైపు ప్రకటన బోర్డులు ఉన్నాయి, సైన్ బోర్డ్స్, ప్రకటన బోర్డులు, ప్రకటన ఫలకాలు అవి ఉన్నాయి, అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్. వాటిని చూసుకుంటూ ప్రవక్త వెళ్తూ ఉన్నాడు. ఆ బోర్డ్స్ లో చాలా మంది అమ్మాయిలు బోర్డులు బీర్ సీసాలు పట్టుకొని ఉన్నారు, లేకపోతే సిగరెట్ పెట్టులు పట్టుకొని ఉన్నారు. ఆ సిగరెట్ల గురించి, ఆ బీర్ సీసాల గురించి, ఆ మందు గురించి అమ్మాయిల చేత అమెరికాలో అడ్వర్టైజ్మెంట్ ఇప్పిస్తున్నారు. అవన్నీ దాటుకుంటూ చూసుకుంటూ ప్రవక్త వెళ్తూ ఉండగా ఒక చిన్న బోర్డు ప్రవక్త యొక్క దృష్టిని ఆకర్షించింది. అయితే అది ఎంతో ఆర్భాటంగా అమ్ముగా బోర్డు లేదు, కానీ అది ఎలా ఉందంటే 2 మాటలు దాని మీద రాస్తున్నాయి. దాంట్లో సింపుల్ గా ఎలా రాస్తుందంటే, ఆకలిగా ఉన్నారా 3 మైళ్ళ తర్వాత రాసి పెట్టింది. ఆ మాటను పట్టుకొని ప్రవక్త తట్టు వర్తమానం అని చెప్పాడు. ఆ వర్తమానంతో నేను బోధించలేను, దేవుడు ఏది ఇస్తే అది నేను బోధిస్తాను. అయితే ఆ మాట ప్రవక్తకి ఎంతో ఆకర్షించింది. ఆ మాటను పట్టుకొని ప్రవక్త బోధించాడు. వాక్యం కూడా అదే చూస్తుంది. అదైతే ఒక హోటల్ గురించి బోర్డు కానీ భోజనం గురించి ఆకలి ఎవరికైతే ఉందో 3 మైళ్ళ తర్వాత మీకు భోజనం దొరికింది, హోటల్ ఉండిద్ది, 3 మైళ్ళ తర్వాతనే చెప్పబడి ఉంది. కానీ అదే వాక్యాన్ని మనకి విశ్వాసులకు అప్లై చేసుకుంటే మీరే లోకానికి వెలుగై ఉన్నారని చెప్పి, అలాగే మీరే లోకానికి ఉప్పు అయి ఉన్నారు. అదే వాక్యం ఏం చెబుతుందంటే, మీ సత్క్రియలు చూసి పరలోకమున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీరు వెలుగు ప్రకాశింపనీయుడే అన్నాడు. దేవుడు తనకు తన వెలుగుగా ఆయన ప్రకటించుకుంటున్నాడు. తర్వాత మనల్ని కూడా వెలుగుని ఆయన చెప్తూ ఉన్నాడు అనమాట. ఆ వెలుగు ఏంటిదో, ఆ వెలుగు దేవుని వెలుగుని దేవుడు పిలుస్తున్నాడు. దాని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ప్రతి కాలంలో దేవుడు ఒక వర్తమానాన్ని పంపిస్తాడు. ఆ వర్తమానమే ఆ కాలానికి వెలుగై ఉంది. ఆ బోర్డు మీద ఏమైందంటే, ఆకలిగా ఉందా 3 మైళ్ళ తర్వాతనే రాయబడి ఉంది. అలాగే ఆకలి భక్తులు కలవారు తృప్తిపరచబడ్డానిలో మీరు తృప్తిపరచబడతారని వాక్యంలో రాయబడి ఉంది. అయితే మనమందరం ఒకప్పుడు సంఘశాఖలో ఉండి, సంఘశాఖలో నిజమైన వాక్యం లేక పండుగలు, ఆచారాలు, సిద్ధాంతాలు పట్టుకొని పోతూ ఉన్నప్పుడు వర్తమాన పేర్లు మనకు తాగిందనమాట. తాగినప్పుడు మనలో ఉన్న ఆకలిని తృప్తిపరచగలిగేది ఇదే అని చెప్పి మన వర్తమానాన్ని పట్టుకొని మరి ఇక్కడికి వచ్చి ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. అలాగే చిన్నపిల్లలు ఎవరైతే మరి దేవుడిలో తృప్తి లేక మరి 3 దేవుళ్ళు అంటూ క్రిస్మస్లు చేసుకుంటూ, ఈస్టర్లు చేసుకుంటూ, మరి చిన్నపిల్లల చేత డాన్స్ నేర్పిస్తూ ఇదే క్రైస్తవం అని, ఇదే నిజమైన నీతిని ఎవరైతే అనుకుంటున్నారో సహోదరులు మీ అందరికీ హెచ్చరించేది ఏంటంటే, నిజంగా మీరు ఆకలి డబ్బులు కలిగి ఉంటే అక్కడ 3 మైళ్ళు దూరం కానీ ఇక్కడ కాలనీలోనే ఒక చిన్న పూటకున్న వాళ్ళ సంఘం ఉంది. ఇక్కడికి వచ్చి మీ నిజమైన నీతిని, ఆకలి తప్పులను ఇక్కడికి వచ్చి ఈ వర్తమానం ద్వారా తీర్చుకోమని నేను మనవి చేసుకుంటున్నాను. అయితే ఇక్కడ 3 వ్యక్తుల గురించి ప్రవక్త బోధించడం జరిగింది. మొదట స్టెఫన్ గురించి బోధించడం జరిగింది, తర్వాత పౌలు గారి గురించి బోధించడం జరిగింది, తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు గురించి బోధించడం జరిగింది అనమాట. స్టెఫను యేసుక్రీస్తు అనే దేవుని కుమారుడిని చెబుతూ ఆయన సాక్ష్యం ఇస్తూ అనేకులకి క్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నప్పుడు, స్టెఫను అపోస్తలుడు కాదు, అలాగనే ఒక పాస్టర్ కాదు, ఒక సాధారణ విశ్వాసి. ఆ రకంగా అతను సాక్ష్యం ఇస్తూ ఉన్నప్పుడు స్టెఫన్ని సన్హెద్రిన్ సభకు తీసుకెళ్లారు. ఆ సన్హెద్రిన్ సభలో శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు వారి వద్ద తీసుకెళ్లి స్టెఫన్ నిల్చోబెట్టినప్పుడు అక్కడ ప్రవక్త ఏమంటున్నాడంటే, రక్తం తాగే తోడేళ్ల మధ్యలో దీనంగా నిలబడి ఉన్న ఒక గొర్రెపిల్లలాగా స్టెఫన్ అక్కడ ఉన్నాడు. అర్థంగా స్టెఫన్ సాధారణమైన విశ్వాసి, దేవుడు ఆత్మ కలిగి ఆ సన్హెద్రిన్ మహాసభ, అది యూదుల యొక్క మత సభ. అక్కడ యూదుల యొక్క ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళు ఏ తీర్పైన వాళ్ళు ఇవ్వగలరు, అవసరమైన స్టెఫన్ను చంపగలరు, అవసరమైన సభను ఏదైనా చేయగలరు. అయినా కానీ ఆ రక్తం తాగాలని ఆశతో ఉన్న తోడేళ్ల గుంపు మధ్యలో ఒక దీనమైన గొర్రె
కానీ స్టెఫను మౌనంగా ఉన్నాడండి. మౌనంగా ఉండడం కాదు కానీ స్టెఫన్ యొక్క ముఖం దేవుడి యొక్క ముఖం వల్ల ఎదుగుతూ ఉన్నాడు. అతను ప్రవక్త మాటను పట్టుకుని అంటున్నాడు, దేవుడి యొక్క ముఖంలో ఎదగడం అంటే స్టెఫన్ల నుంచి ఏదో రైటింగ్ రావడం కాదు కానీ స్టెఫన్ ఏదైతే వాళ్ళు బోధిస్తున్నాడు ఆ ప్రత్యక్షతను కలిగి దాన్ని బోధించిన దాన్ని స్టెఫన్ ఎరిగి ఉండటమే ముఖం దేవుడి ముఖంలో కలగడం అన్నాడు. కాబట్టి మనం దేన్ని నమ్ముతున్నాం? ఈ వర్తమానం సత్యమా కాదు, ఈ వర్తమానం నిజమైందేనా, ఈ వర్తమానం కరెక్టేనని బైబిల్తో కంపేర్ చేసి చూసినప్పుడు మన ముఖంలో కూడా ఒక విలువ వస్తుంది, మన హృదయంలో కూడా ఒక సంతోషం వస్తుంది. అదేంటంటే నువ్వు మాట్లాడేది, నువ్వు నడిచేది, నువ్వు జీవించేది కరెక్ట్, అది ప్రత్యక్షతో నేను హృదయంలోకి వచ్చినప్పుడు ఆ వెలుగు వస్తున్నావు అనమాట. దేవలోక ముఖంలో కలగడం అంటే ట్యూబ్లైట్ వెలిగినట్టు వెళ్ళగడం కాదు కానీ తను ఏది బోధిస్తున్నాడో, తను ఏం మాట్లాడుతున్నాడో తను ఎరిగి దాని మీద నిల్చుని ఉన్నాడంట స్టెఫను. కాబట్టి స్టెఫను వారి మధ్య ఉండి ఏదైనా చేయగలిగిన మామూలుగా కదా స్టెఫను మాట్లాడుతుంది. పరిసరులు, సద్దుకాయలు, అదే శాస్త్రులతో మాట్లాడుతున్నారు. ధర్మశాస్త్రాన్ని రాసేవాళ్ళు, ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళు. వారితో అబ్రాహాము హారానులో దేవుడు పిలిచిన దగ్గర నుంచి, ప్రయాణం దగ్గర నుంచి మొదలు పెట్టుకొని యాకోబు 70 మందితో కలిసి ఐగుప్తులోకి పోయి మళ్ళీ మోషే వాళ్ళని ఎలాగైతే బలమైన ఆస్తులతో తీసుకుని వస్తున్నాడు, అక్కడ నుంచి మళ్ళీ క్రీస్తు దగ్గరికి మోషే ఒక మాట అంటాడు, నాలాంటి ఒక ప్రవక్తను దేవుడు మీలో పుట్టిస్తాడు, అతని మాట ఎవరైతే, ఆయన మాట ఎవరైతే నమ్మరో మీరు మీ సహోదరుల నుంచి కొట్టువేయబడతారని చెప్తారు. ఆ ప్రవక్త ఈయనని స్టెఫను బోధిస్తున్నాడు. వాళ్ళకి ఎవరికి బోధిస్తున్నాయంటే అనామకులకు బోధించట్లేదు స్టెఫను, చదువులేని వాళ్ళకి లేకపోతే ధర్మశాస్త్రం తెలియని వాళ్ళకి స్టెఫను బోధించట్లేదు. ఆ సన్నిహితుని మహాసభలో స్టెఫన్ ఏదైనా చేయగలిగిన శక్తి గల వారి ముందు, ఈ ధర్మశాస్త్రాన్ని అక్షరం లైన్ తెలిసిన వారి ముందు స్టెఫను బోధిస్తున్నారు. అప్పుడు అందరూ స్టెఫన్ని మరి ఇతను దేవదోషం చేస్తున్నాడు కాబట్టి ఇతను మరణానికి పాల్గొంటాడు, కాబట్టి ఇతను చంపాల్సిందని చెప్పి ఊరి చివరికి తీసుకెళ్లి రాళ్లతో కొట్టి ఆ రాళ్లతో గాయపరిచి చంపుతున్నప్పుడు స్టెఫన్ అంటున్నాడు, ప్రభువా వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు, వీరిని క్షమించుము. ప్రభువా దయచేసి వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు, క్షమించుము, ఈ పాపాన్ని వీరి మీద ఉంచమను అని చెప్పి దేవుడు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ప్రవక్త అంటున్నాడు, అదే వెలుగు అంటున్నాడు. స్టెఫన్లో ఉన్న వెలుగు ఏంటంటే తనను చంపడానికి చూసిన వాళ్ళని, తను ఆల్రెడీ చంపుతున్న వాళ్ళని, వాళ్ళు తెలియని స్థితిలో ఉన్నారని స్టెఫన్ గ్రహించి, వాళ్ళు ఏదైతే స్టెఫన్ ప్రత్యక్షత కలిగి ఉన్నాడో వాళ్ళకి లేదు వాళ్ళ దగ్గర, అందుకని వాళ్ళు గ్రహించలేకపోతున్నారని చెప్పి ఈ పాపాన్ని వాళ్ళ మీద మోయమాకు ప్రభావ మోపమాకు, వాళ్ళ ప్రభావ క్షమించమని ఏదైతే క్షమాపణని దేవుడి దగ్గర వెళ్తున్నాడో దాన్ని వెలుగని చెప్పి ప్రవక్త మాట్లాడుతున్నాడు. అలాగే ఆ రోజు స్టెఫన్ చనిపోయిన తర్వాత అక్కడ చాలా మంది ఉండవచ్చు కానీ ఆ యొక్క వెలుగు, స్టెఫన్ జీవించిన జీవితం, స్టెఫన్ తనను చంపేవారి గురించి ప్రార్థించిన ప్రార్థన అక్కడ ఉన్న ఒక్క వ్యక్తిని వెలిగించిందంట. అది ఎవరో కాదు కానీ పౌలైన సౌలు అని చెప్తున్నాడు ప్రవక్త. ఆ ఒక్క వెలుగు, ఆ స్టెఫన్ యొక్క వెలుగు ద్వారా వెలిగించబడటం వల్ల కొన్ని లక్షల మందిని పౌలు గారు మొదటి సంఘాలు ప్రవక్తగా ఉండి యేసుక్రీస్తులోకి తీసుకొచ్చాడని చెప్పి ప్రవక్త బోధిస్తున్నాడు వర్తమానం. కాబట్టి సహోదరులారా, మరి ఎవరైనా నిందించినప్పుడు, ఎవరైనా మమ్మల్ని హింసించినప్పుడు మీరు ప్రార్థించడం కానీ వాళ్ళ సెకండ్ అవుతుందని దేవుడు చెప్పాడు. మీ శత్రువులకు మీరు భోజనం పెట్టమని చెప్పాడు. కనుక మన వర్తమానం చెప్పుకుంటూ మనం ఎవరైనా నిందించినప్పుడు, మన మీద ఏదైనా మరి చట్టమాటలు పలికినప్పుడు స్టెఫన్ ఏ విధంగా ప్రార్థించాడో ఆ విధంగా వాళ్ళ గురించి మనం ప్రార్థించి, స్టెఫన్ ఏ విధంగా అయితే వెలుగు చూపించాడో తనలో నుంచి ఆ విధమైన క్రీస్తు యొక్క వెలుగును మనం చూపించవలసి ఉన్నాం. అయితే ఈ సంఘంలో కూడా కొన్ని పరిస్థితులు వచ్చాయి 2 సంవత్సరాల క్రితం. ఈ 2 సంవత్సరాల క్రితం కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు మరి స్టెఫన్ ఎందుకు అలాగ నిలబడ్డాడంటే పరిశుద్ధాత్మ లక్షణం. అది పరిశుద్ధాత్మ లక్షణం ఒకటి ఏంటంటే ఆ కాలానికి పంపబడిన వర్తమానాన్ని గుర్తించడమే పరిశుద్ధాత్మ లక్షణం. రెండో లక్షణం ఏంటంటే ప్రభుత్వం చెప్పింది, చాలా లక్షణాలు చెప్పారు. రెండో ఏంటంటే తప్పుని తప్పుగా, ఒప్పును ఒప్పుగా. అదే తప్పును ఒప్పుగా, ఒప్పును తప్పుగా, తప్పును తప్పుగా, ఒప్పును ఒప్పుగా ఒప్పుకునేలాగా చేసేది పరిశుద్ధాత్మ లక్షణంలో ఇంకొకటి. కాబట్టి స్టెఫన్ తన ముందు నుంచిన వాళ్ళు ఎంత పరిశీలి కానీ, శాస్త్రాలు కానీ, ధర్మశాస్త్రాన్ని తెలిసిన వాళ్ళు కానీ అదేమి పట్టించుకోవట్లేదు. అదేనా, అదేమి పట్టించుకోవట్లేదు. ఒకే ఒకటి చెప్తున్నాడు,
అర్థమైందా? మీరు ఎవరైతే సిలువ వేసి చంపారో ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు, ఆయనే మోషే లాంటి ప్రవక్త. ఆయన మాట లేకపోతే మనం జనం నుంచి కొట్టువేయబడతాం. ఆయనే దేవుడు కుమారుడిని వాళ్ళకు బోధిస్తున్నాడు. ఎదుటి ఎవరున్నారు అనేది స్థెపనకు లెక్కలేదు. అలాగే దేవుడు ఆత్మ కలిగిన మనుషులను మనం మరి లెక్కలోకి తీసుకుంటే షడ్రకు మెషకు ఒకదని వాళ్ళు ఉన్నారు. వాడు రాజు నెబుకద్నెజరు దగ్గరికి వెళ్ళి ప్రపంచాన్ని శాసిస్తున్న నెబుకద్నెజరు ముందు వాళ్ళు అయ్యా నెబుకద్నెజరు గారిని సాగిల పడి మొక్కి చెప్పట్ల. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక వెలుగును వాళ్ళు కలిగి ఉన్నారు. ఎందుకంటే దేవుడికి తప్ప వేరే విగ్రహానికి మేము మొక్కం. అర్థమైందా? వాళ్ళు ఆ వెలుగును కలిగి ఉన్నారు. కారణం ఏంటంటే దానికి స్టిక్ అయి ఉన్నారు వాళ్ళు. నువ్వు వెలుగును కలిగి ఉన్నావు దానికి రుజువు ఏంటంటే నువ్వు ఎంత చెప్పినా అది వేస్ట్, కానీ సమయం వచ్చినప్పుడు దాని మీద నిలబడాలి. కాబట్టి అంత గొప్ప రాజుని గురించి వాళ్ళు చూడలేరు. ఆ వెలుగును రాజు ముందు ప్రదర్శించాడు. దేవుడు అక్కడికి వచ్చి మరి వారికి అగ్నిగుండంలో నుంచి వారికి విడుదల తీసుకొచ్చాడు. అలాగే అదే వెలుగు అదే ఆత్మ ఏలియాలోకి వచ్చింది. ఏలియాలోకి వచ్చి యెజబెలు ఆహాబు దగ్గరికి వెళ్ళి వాళ్ళని బతిమాటలేదు, బుజ్జగించలేదు. వాళ్ళని నీ భార్య ఈ విధంగా దేశం మొత్తాన్ని విగ్రహాలు తిప్పుతుంటే నువ్వు ధర్మశాస్త్రం తెలుసుంది కూడా నువ్వు ఎలా చేస్తున్నావు అంటే దేవుడు కలిగిన వ్యక్తులు ఎదుటి ఎవరున్నారో వాళ్ళకి అనవసరం. దేవుడు సత్యమేనో దేవుడు వెలిగేందో దాన్నే మాట్లాడుకుంటూ పోతారు తప్ప ఎదుటి అలాగే బాప్తిస్మ ఇచ్చే వ్యవహారం మనం తీసుకున్నాం. అదే వ్యక్తిని బాప్తిస్మ ఇచ్చే వ్యవహారం కూడా ఉన్నాడు. మరి ఏదో దగ్గరికి వెళ్ళి మరి నీ తమ్ముడు గారి నువ్వు ఇలా తీసుకున్నావు, మరి ఇది కరెక్ట్ కాదని చెప్పి సత్యాన్ని ఉన్నది తప్పును తప్పుగా ఒప్పును ఒప్పుగా చెప్పేదే దేవుడి ఆత్మ యొక్క గుణ లక్షణాల్లో రెండోది అన్నమాట. అయితే సహోదరులు మనం 17 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల నుంచి మరి మన 20 సంవత్సరాల నుంచి వర్తమానంలో ఉంటా ఉండొచ్చు. కాబట్టి వర్తమానం ఏంటంటే తప్పును తప్పుగా ఒప్పును ఒప్పుగా చూపించేది. ఎవరైనా బలహీనంగా ఉన్నప్పుడు, ఎవరైనా బలవంతులు వాళ్ళ మీద దాడి చేస్తున్నప్పుడు సహోదరులమైన మనం రెండు వైపులో ఉంటే పరిశుద్ధాత్మ రాదు. రెండు వైపులో ఉన్నాం, ఇద్దరు సంఘస్థులే, ఇద్దరు వైపును మనం మాట్లాడాలి, ఇద్దరు వైపును మనం ఉండాలి. అది పరిశుద్ధాత్మ లక్షణం కాదు. తప్పును తప్పు దీని వైపు మనం ఉండాలి, ఏదైతే కరెక్టో దాని వైపు మనం ఉండాలి. దీని వైపు మనం సపోర్ట్ చేస్తే బాధించబడే వాళ్ళ వైపు మనం ఉండి వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళ బాధల నుంచి మనం బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. అలాగే 2 సంవత్సరాల క్రితం ఈ సంఘంలో ఒక సమస్య వచ్చి పడింది. మీరు ఎక్కడైతే కూర్చున్నాడు అక్కడే 3 గంటల మీటింగ్ జరిగింది. 3 గంటల మీటింగ్ దేనికంటే సంఘ క్రమం గురించి బోధించడానికి. మరి ఆ సమయంలో దేవుడు ఒక ప్రకటన పథకాన్ని చర్చిలో లేపాడు. ఆ ప్రకటన పథకం ద్వారా ఆయన వెలుగును అక్కడ ప్రదర్శించాడు అనమాట. 18 సంవత్సరాల మాస్టర్ ఆ ప్రకటన పథకాన్ని అడుగుతున్నాడు, ఇది ఎలాగ జరిగిద్దో చెప్పు, అర్థమైంది, ఇది ఎక్కడుందో చెప్పు, ఇది ఎక్కడ చెప్పాడో చెప్పు అని అక్కడ 3 గంటలు డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఆ ప్రకటన నిల్చొని అన్ని రిఫరెన్స్లు అన్ని వర్తమానాలు అన్ని గ్యాదర్ చేసి ఇదిగో ప్రధానంగా చర్చలు ఎలా జరిగింది, ఇదిగో మాస్టర్ దగ్గరికి ఎలా జరిగింది, ఇదిగో డీకన్స్ దగ్గర ఎలా జరిగింది, సంఘం సార్వభౌమాధికారాన్ని ఎలా కలిగి ఉన్నారో ఆ ప్రకటన పథకం బోధించింది. కాబట్టి ఆ ప్రకటన పథకం 18 సంవత్సరాల నుంచి వారితోనే జర్నీ చేసింది, వాళ్ళని గౌరవించింది. ఎక్కడ వారితో అమ్మాయిలు ప్రవర్తించలేడు. కానీ దేవుడి యొక్క వెలుగును ప్రదర్శించాల్సి వచ్చినప్పుడు దేవుడి యొక్క వాక్య పక్షాన్ని ఆ ప్రకటన పథకం తీసుకున్న తప్ప మరి అది ఇది ఒకటే ఏదైనా నడిసిద్ది 2 పక్కలు ఉండాలని ఆ ఉద్దేశంతో ఉండకుండా దేవుడి పక్షాన్ని ఆ ప్రకటన పథకం ఉండటం వలన ఈ రోజు ఈ సంఘం ఐక్యత చేయబడింది. ఈ రోజు మనందరం ఈ విధంగా కూడుకుని దేవుడు మహాప్రభువున మరి మంచి మంచి వర్తమానాలు మనం ఎన్నుకుంటూ దేవుడి యొక్క పరిశుద్ధాత్మను మనం పొందుకుంటున్నాం. దాని కొరకు ప్రకటన పథకం ఎంతో మరి మూల్యాన్ని చెల్లించవలసి వచ్చింది. మరి ఎన్నో నిందల పాలైంది. మరి ఎంతో అగౌరవాన్ని మూట కట్టుకుంటుంది. అయినా కానీ దేవుడు ప్రకటన పథకానికి తోడే ఉన్నాడు. ఆ ప్రకటన పథకాన్ని దేవుడు దీవించింది కాక. అలాగే ప్రకటన పథకం ఉన్నాడు. పౌలు గారు దేవుడి యొక్క వెలుగునే ఆయన ఎదిరించేవారు ఉన్నాడు. మా ఏదో కొత్త నుంచి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాడు, మా ధర్మశాస్త్ర వెలుగులో మేము నడుస్తూ ఉంటే ఈ కొత్త వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ వెలుగుని ఎలాగైనా నాశనం చేయాలి, ఈ వెలుగుని ఎలాగైనా నేను తీసివేయాలని చెప్పి పౌలు గారు ఆ వెలుగుతోనే పోరాడుతా, ఆ వెలుగుతో పోరాడుతూ వెలుగుని నాశనం చేయాలని చూస్తున్నప్పుడు దమస్కు మార్గంలో ఆయన వెళ్ళినప్పుడు పౌలు గారిని ఆ వెలుగు తాకింది. అర్థమైనా ఆ వెలుగు తాకినప్పుడు ప్రభువా నేను ఎవరు అన్నప్పుడు
నువ్వు హింసిస్తున్న యేసును నేనే అని చెప్పినప్పుడు పౌలు గారు మరి ఆ రోజు నుంచి ఆ యొక్క వెలుగు అతను బానిస అయిపోయాడు. ఆ వెలుగుకి అతను ప్రకటనగా మారిపోయాడు. ఆ వెలుగుని అతను వెంబడిస్తూ ఉన్నాడు అనమాట. ఎన్నో మార్లు మరి 2 సార్లు తిన్నాడు. మరి కిటికీల నుంచి గంపదోడు తెచ్చబడ్డాడు. మరి ఎన్నో మార్లు రాళ్ళతో పట్టుబడి చనిపోయారని పౌలు గారిని వదిలేసి వెళ్ళిపోయాడు. ఎన్నో మార్లు ఓడపడలేకపోయి మరి పౌలు గారు ఎంతో మరి బాధపడి శ్రమ పొందాడు. అయినా కానీ ఆయన ఆ వెలుగును ప్రదర్శించడం మానుకోలేదు. ఒకసారి పౌలు గారు ఆ యొక్క ఫేస్తు దగ్గరికి తీసుకెళ్ళి ఆ యొక్క ఆలోచన సభలో పౌలు గారిని పెట్టినప్పుడు పౌలు గారు అపోస్తలుల కార్యాలు 26-29 ఒకసారి చదివి సహాయం చేయండి. అపోస్తలుల కార్యాలు 26-22 తర్వాత 29. అయినను నేను దేవుని వలనైనా సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటుంది. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము పొందువారిలో మొదటి వాడొకటి చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రసరించబోనని ప్రవక్తలను మోషే ముందుగా చెప్పినవి కాక మరేమీ చెప్పక అలుపులకును వెలుగులకును సాక్ష్యం ఇస్తుంటే. ఒక నిమిషం ఆగండి. ఇక్కడ ఏమంటుందంటే పౌలు గారు క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానం పొందువారిలో మొదటి వాడు చేత ఈ ప్రజలకు అనగా ఇశ్రాయేలును అన్యజనులకును వెలుగు ప్రసరింపబోనని ప్రవక్తలు మోషేకు ముందుగా చెప్పినవి కాక మరేమీ చెప్పగా. అంటే పౌలు గారు ఏమంటుందంటే క్రీస్తు మృతుల పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇస్తున్నాను. ఆ క్రీస్తు కాదు, మనకి అన్యజనులకు వెలుగు ఆయనే అంటున్నాడు. ఆ వెలుగు గురించి నేను సాక్ష్యం ఇస్తాను అంటున్నాడు. ఆ తర్వాత 26 చదువు. రాజు ఈ సంగతులు ఎరుగుడు కనుక 29 చదువు. 29 అందుకు పౌలు సులభంగాను దుర్లభంగాను తమరు మాత్రము కాదు నేను నా మాట వినవారందరూ ఈ బంధకములు తప్ప మామూలుగా ఉన్నట్లు దేవుడు అనుగ్రహించునుగా నేను. అయితే పౌలు గారిని వాళ్ళు కూడా అగ్రిప్ప ఫేస్తు దగ్గరికి తీసుకెళ్లారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పౌలు గారిని అక్కడికి తీసుకెళ్లి ఇతను ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా బోధిస్తున్నాడు, ఇతను దేవుడికి వ్యతిరేకంగా బోధిస్తున్నాడు, ఇతను క్రీస్తు గురించి బోధిస్తున్నాడని పౌలు గారికి సాక్ష్యం చెప్పించి తప్పుడు సాక్ష్యాలు ఆయన మీద చెప్పించి ఆయన చంపించాలనేది వాళ్ళ కోరిక. ఆయన మరణశిక్ష విధింపజేయాలని పౌలు గారిని చంపించాలనేది వాళ్ళ కోరిక. మరి పౌలు గారిని ఇన్నిసార్లు కొట్టి ఇన్నిసార్లు వాళ్ళు మరి 1 దెబ్బ 40 కొరడా దెబ్బలు కొట్టి అనేక సార్లు రాళ్లతో కొట్టి ఆ విధంగా శ్రమపడిన వ్యక్తుల గురించి పౌలు గారు ఏమంటున్నాడంటే సులభంగాను దుర్లభంగాను తమరు మాత్రము కాదు నేను నా మాట వినవారందరూ ఈ బంధకములు తప్ప నా వల్లే ఉండినట్లు దేవుడు అనుగ్రహించిన కాక. అంటే నేను ఏదైతే బంధకాల్లో ఉన్నానో, నేను ఏదైతే దేవుడు బట్టి శ్రమ పొందుతున్నానో, నేను ఏదైతే దేవుడిని వాక్యాన్ని బట్టి దేవుడి స్వార్థను బట్టి ఈ కష్టాలు పడుతున్నాను, ఈ దెబ్బలు తింటున్నాను, ఈ రాళ్ళు తింటున్నాను, ఈ తీర్పులు అప్పచెప్పుకుంటున్నాను, ఇవన్నీ మీకు వద్దుగానే మిగతా విషయాలు ఆధారపడి అన్నారు. ఇవన్నీ మీకు వద్దు సహోదరులారా. ఎవరి గురించి పౌలు మాట్లాడుతున్నాడంటే తనను ఎవరైతే చంపించాలని చూస్తున్నారు, తన సహోదరుల గురించి, తన ప్రాణం తీయాలనుకున్న వారి గురించి, తన ప్రాణాన్ని అసలు ఈ భూమి మీద లేకుండా చంపేయాలని వారి గురించి ఈ బంధకాల్లో తప్ప, అంటే ఈ శ్రమంలో, ఈ శోధనలో, వీటన్నిటిలో తప్ప మిగతా వాటిలో నాలాగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఏమని కోరుకుంటున్నాడు? యేసుక్రీస్తు ఎవరు, పాత నిబంధనలో ఉన్నాడు ఎవరో ప్రభు యేసుక్రీస్తు అని మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి ఏదైతే ప్రభు కల్వరిశిలలో మన కోసం అర్పించబడిందో దానిలోకి మీరు వచ్చి దాన్ని అంగీకరించి మీరు రక్షణ పొందాలని నేను కోరుకుంటున్నాను. ఏమన్నాడంటే ఇంకా ఆ పరలోకంలో జీవ కిరీటం నా కొరకు ఎలా దయచబడి ఉందో అది కూడా మీరు పొందుకోవాలని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. నిజమైన దేవుడిని ఎరిగి మీరు రక్షించబడి ఆ పరలోక రాజ్యంలో నాతో కోసం
తను ఎవరైతే తీర్పు అప్పు చెప్తున్నారో, తను ఎవరైతే ఈ భూమి మీద లేకుండా చేయాలని చూస్తున్నారో వారి గురించి పౌలు గారు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ప్రవక్త దీన్ని వెలుగు అంటున్నాడు అన్నమాట. అదే ప్రతి సహోదరులారా జాగ్రత్తగా పట్టుకోండి. మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. దేవుడు ఊరికనే అనలేదండి. సభలు చూపించిన వెలుగు, పౌలు గారు చూపించిన వెలుగు మనం చూపిస్తేనే కానీ మనం ఎడబాటులో ఉండదని ప్రవక్త ఖచ్చితంగా ఈ వర్తమానం ద్వారా బోధిస్తున్నాడు. అలాగే ప్రభు యేసుక్రీస్తు గురించి ప్రవక్త మరి వర్తమానంలో బోధించాడు. ప్రభు యేసుక్రీస్తు ఈ లోకానికి ఎలుగై ఉన్నాడు. ఎలా ఎలుగై ఉన్నాడంటే కన్యక గర్భంలో కుమారుడును ఆయన కుమారుని పేరు పెట్టుకోండు. ఆచార్యుడు, ఆలోచనకర్త, బలవంతుడు, దేవుడు, మిత్రుడు, తండ్రి, సమాధానం అద్భుతమైన ఆయన పేరు పెట్టుకోండి అని చెప్పాము. అయితే ప్రభు యేసుక్రీస్తు ఈ భూమికి వచ్చినప్పుడు ఎలాగైతే ప్రవక్త ప్రవచించారు, ఏవైతే ఆయనలో ఉంటాయని ప్రవక్తలు చెప్పారు. ఆయన ఆచార్యుడుగా ఉంటాడని, ఆలోచనకర్తగా ఉంటాడని, ఆయన స్వస్థపరచుగా ఉంటాడని, ఆయన రక్షకుడుగా ఉంటాడని, ఆయన కన్యక గర్భంలో వస్తాడని ఏదైతే లేఖనాలు ఆయన గురించి మరి వాళ్ళు ప్రకటించారు. మరి అలాగే దేవుడు యాజిటీస్గా వచ్చినప్పుడు వాళ్ళు ఆ వెలుగును చూడలేకపోయారు. వాళ్ళే కాదు, ఎవరైతే ప్రభు యేసుక్రీస్తుని ఇంట్రొడ్యూస్ చేశాడో ఈ లోకానికి, బాప్తిస్మిచ్చు యోహాను కూడా ఒకసారి జైల్లో ఉండి కొంతమంది శిష్యులను పంపించాడు. రాబోయే నీవేనా, లేకపోతే మేము వెళ్ళిపోతే ఆమె కనిపెట్టుకోవాలని మాట్లాడుతున్నాడు. అలాగే అప్పుడు ప్రభు అంటున్నాడు, గుడ్డివాళ్ళు చూపు పొందుతున్నారు, కుంటివాళ్ళు లేచి నడుస్తున్నారు, మరి వ్యాధిగ్రస్తులు అందరూ బాగుపడుతున్నారు, మీరు కన్నవారిని చనిపోయిన వాళ్ళు బ్రతుకుతున్నారు, మీరు కన్నవాడిని విన్నవాడిని వెళ్ళి మరి యోహానుకి చెప్పండి అని చెప్పి నా గురించి అభ్యంతరపడిన వాడు ధన్యుడు అని చెప్పి మరి దేవుడు మాట్లాడాడు అనమాట. ఎవరి కోసం ప్రభు యేసుక్రీస్తు కన్యక గర్భంలో వచ్చాడు, ఎవరి కోసం ఎవరో సమీపింపడానికి తేజస్సులో అమరత్వంలో నిత్య శక్తిగా గొప్ప వెలుగుగా మరి ఎవరు చూడలేని తాకలేని మరి దేవుడు మరి తను తాకే ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క శరీరంలోకి వచ్చి మరి ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలను నెరవేర్చుకుంటూ మరి గుడ్డివారికి చూపునిస్తూ, కుంటివారిని నడుస్తూ గడిచేలాగా చేస్తూ, మరి కుష్టివారిని బాగు చేస్తూ, చనిపోయిన వారిని లేపుతూ ఆ విధంగా దేవుడి యొక్క వెలుగును ఆయన ప్రకటించేస్తున్నప్పుడు వెలుగుని చూడటంలో వారు తప్పిపోయారు. చివరికి ఆ వెలుగునే తీసుకెళ్ళి మరి సిలువ వేయాలని, వెలుగుని ఎలాగైనా నాశనం చేయాలని మరి ఆ కలువరి సిలువలో మరి ఎవరి కోసం వచ్చారో వాళ్ళే మరి తీసుకెళ్ళి అప్పగించినప్పుడు ఆ కలువరి సిలువ మీద దేవుడు మాట్లాడుతున్నాడు, తండ్రి మీరేం చేస్తున్నారో వీరెవరు కనుక వారిని క్షమించు. అదే వెలుగు అంటున్నాడు. మీ యొక్క సత్క్రియలు చూసి మీ తండ్రి అయిన దేవుడు మహిమపరచులాగున, మరి పరలోకముందు మీ తండ్రిని మహిమపరచులాగున మనుషుల మీద మీ వెలుగును ప్రకాశింపనీయడాన్ని ప్రవక్త వర్తమానంలో బోధిస్తున్నాడు. ఏదైనా వెలుగు మరి ప్రవక్త చెప్తున్నాడు, అది రోజు మనలో ఉందో లేదో జ్ఞాపకం చేసుకోవాల్సిన సమయం ఇదే అన్నది. మరి ప్రవక్త అన్నాడు, నువ్వు ఎంత భక్తిగా నేను ఉండొచ్చు, నువ్వెంత మాటలని పాడవచ్చు, నువ్వెంత మాటలని చెప్పవచ్చు, నీ కాలు తొక్కినప్పుడు అదే తోట తొక్కినప్పుడు సర్పం ఎలాగైతే పరిగెత్తుతున్నావు అలాగే నీ కాలు తొక్కినప్పుడు నువ్వు అలా పరిగెత్తుతున్నావు అంటే నీలో ఏ స్వభావం ఉందో చూసుకోమని ప్రవక్త చెప్తున్నాడు. కాబట్టి సహోదరులారా మరి నిజంగా ఆ వెలుగు మనలో ఉందో లేదో, ఒకవేళ ఆ వెలుగు మనలో లేకపోతే ఇంకా సమయం ఏం మించిపోలేదు. ఈ రాత్రి ప్రభు యేసుక్రీస్తు ఇక్కడే ఉన్నాడు, ఆయన అగ్నిస్తంభం ఇక్కడే ఉంది. మీరు హృదయాన్ని ఆహ్వానించి ప్రభు రాయ ఆ వెలుగు నాలో నింపు, మరి నాలో ఉన్న చీకటిని పాడుతారు, నాలో ఉన్న సర్పం యొక్క స్వభావాన్ని, ఆ జంతు స్వభావాన్ని, ఆ పడవ యొక్క స్వభావాన్ని నాలో నుంచి తీసివేయ ప్రభా. మరి నా సహోదరులు నాకు హింసించినప్పుడు లేకపోతే దూషించినప్పుడు వాళ్ళకి క్షమించే మనసు నాకు దయచే ప్రభా. మరి నా గురించి చెడ్డ మాటలు కలిగినప్పుడు మరి వాళ్ళ గురించి ప్రార్థన చేసే మనసు నాకు దయచే ప్రభా అని ఈ రోజు మనం ప్రార్థిస్తే మరి దేవుడు మన హృదయాల్లోకి వచ్చి ఆయన వెలుగు నుంచి మనలో ఉన్న చీకటిని పారదోలి ఒక రోజు నా పౌలు ఎక్కడైతే ఉన్నాడో, శ్రవణ ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి మనల్ని తీసుకెళ్తాడని దేవుడు ఖచ్చితంగా వాడు చెబుతున్నాడు. సహోదరులారా ఇది అర్థపడే సమయం మరి చాలా దగ్గరలో మనం ఎక్కబడి ఉన్నాం. ఇంకా మనం ఎంతో వలసలపోతే ఇలసలపోతే వాళ్ళతో కూడా ఎవరితో కూడా పెట్టుకుంటే అది కుదిరే పని కాదు. కాబట్టి ఆ వెలుగును మనం పొందుకుందాం. దేవుని ఆ వెలుగు చేత మనం నెప్పబడదాం. ఆ వెలుగు చేత మనం లోకంలోకి వెళ్ళినప్పుడు సహోదరులారా మరి ఆ వెలుగును చూసి అనేకులు, మరి ఆ ఉప్పును చూసి, ఆ టేస్ట్ చూసి అనేకులు మరి ఆ యొక్క దానాన్ని కొంటారు. ఆ వెలుగు వాళ్ళు కూడా పొందుకోవాలని అనుకుంటారు. వర్తమానం అని చెప్తాం కానీ మరి వర్తమాన సంఘ విశ్వాసం లాగా మరి ఆ పరిపూర్ణ మానవ స్వరూపం
విశ్వాసము, జ్ఞానము, సద్గుణము, ఆశ నిగ్రహము, సోదర ప్రేమ, దైవభక్తి, మరి ప్రేమ, ఆ వెలుగుల యొక్క గుణలక్షణాలు అయ్యాయి ఉన్నాయి. సోదరులు మన వెలుగుల యొక్క గుణలక్షణాలు మనలో నింపుకోవాలని మరి దేవుడు నడవడం, మరి 4 రోజులు మనం ఎక్కడెక్కడైతే దేవుడు వాక్యాలు పగలగొట్టామో, దేవుడు యొక్క వాక్యపు గీతలు ఎక్కడెక్కడైతే దాటిపోయామో దాని గురించి పశ్చాత్తాపడుతూ దేవుడు మరి నా క్షమాపణ అడుగుతూ పశ్చాత్తాపడుతూ ఆ మనలో మనం చేయని వెళ్తాం. మరి ఇప్పటికీ మనం వెలుగులు లేకపోతే ఒక రోజు మనం ఆ వెలుగులాగా మరి మానవులైన దేవుడి కొరకు మనం ప్రార్థిద్దామని నేను వేడుకుంటున్నాను. మరి ప్రవక్త ఏమంటున్నాడంటే, నువ్వు గృహిణిగా ఉండవచ్చు, నువ్వు ఉద్యోగం చేసేది ఉండవచ్చు, నీ జీవితం మొత్తం ఒకరోజు కూడా ఒక స్వస్థత కూడా జరగకపోవచ్చు, నీ జీవితంలో ఏ ఆశ్చర్యకారం, అద్భుత కార్యం ఏది జరగకపోవచ్చు, కానీ నువ్వు వెలుగుగా జీవిస్తే నీ ద్వారా అనేకులు రక్షించబడతారు, దేవుడు రాజ్యానికి వారసులు అవుతారు. కాబట్టి ఆ వెలుగుగా జీవించడానికి ప్రయత్నం చేయమని మన ప్రార్థన చెప్పాడు. కనుక సహోదరి సహోదరులు వెలుగుగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు వెలుగు ఈ రాత్రి నింపుకున్నాం. మరి అందరూ బయటలు, అందరూ కోపాలు, జాతవేషాలు, అసూలు, మరి ఏదో సమయంలో మనం తగ్గిపోతా ఉంటాం. దీనికి శరీర కార్యాలు కూడా మనం అతీతులు ఉంటాము. కాబట్టి వాళ్ళన్నింటినీ సరి చేసుకుని పశ్చాత్తాపడి మనం చేయగలుగుతాం. మనం చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు నేను దేవుడు నియమించింది కాబట్టి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. మరి చక్కని విషయాలు తెలియజేశాడు తమ్ముడు. సహోదరుడు దేవుడు దీవించిన గాక. ఆమేన్. నీ వెలుగును మనుషులు ఎదుట ఎంతో ఎక్కువగా ప్రకాశింపనీయుడి. ఆమేన్. సో కాబట్టి ఈరోజు మరి దేవుడు మన ముందు వచ్చినటువంటి ఒక గొప్ప బాధ్యత ఏంటి అంటే, వెలుగును ప్రసరింపజేయాలి, వెలుగుని ప్రకాశింప చేయాలి. సో అందుకోసమే బైబిల్లో రాయబడింది, మీరు దీపాన్ని వెలిగించి కొంచెం కింద పెట్టరు, లేదంటే మంచం కింద పెట్టరు, కానీ అది అందరికీ వెలిగించినట్టు. హల్లెలూయా. దాన్ని దీపస్తంభం మీదనే పెడతారు. అలాగే దేవుడు కూడా ఒక వ్యక్తిని వెలిగిస్తే ఆ వ్యక్తిని మంచం కింద వేసుకొని పెట్టడు, లేదా ఇంట్లో దాచిపెట్టడు. ఆయన కూడా ఆ వెలుగు అందరికీ వచ్చేలాగా అందరి ముందు దేవుడు ఆయన్ని తీసుకుని వస్తాడు. హల్లెలూయా. అలాగే దేవుడు ఏమంటాడంటే, మీ వెలుగుని ప్రసరింప చేయండి. ఆమేన్. నిజంగా మాట్లాడితే మనకు వెలుగు ఉందా? ఆమేన్. మనకంటూ ఒక వెలుగు ఉందా? లేదు. మన వెలుగు ఎవరంటే యేసుక్రీస్తే. హల్లెలూయా. సో మనగా సంఘమై ఉన్నాము, సంఘానికి సొంత వెలుగు లేదు. మరి ఎవరు మన వెలుగు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నీతి సూర్యుడు ఉన్నాడు కాబట్టి ఆయన వెలుగే మన లోపలికి రావాలి, అప్పుడు మనం వెలుగుతాం. ఆమేన్. సో కాబట్టి ఆ మంచి వర్తమానాన్ని దేవుడు మరి సహోదరుల నుంచి మాట్లాడాడు. అలాగే ఈ వర్తమానంలో ఏం చెప్తున్నాడంటే, ఆయన ఒక బోర్డు చూసాడు, బిల్ బోర్డుని, ప్రకటన బోర్డుని. ఆయన చాలా సింపుల్, చాలా భలే ఆశ్చర్యంగా చెప్తాడు, దాన్ని చాలా బాగా చెప్తాడు. ఏమంటాడంటే, ఆ బోర్డు, ఆ ప్రకటన బోర్డు ఆర్భాటంగా లేదంట. ఆమె హంగులు, ఆర్భాటాలు, దగ్గర మెరిసేటువంటి ఫోటోలు, ఆడపిల్లల ఫోటోలు, లేదంటే ఎర్రగా నిగనగలాడేటువంటి చికెన్ ఫ్రైలు, సో అలాంటి ఫోటోలు ఏమి లేవంట. కానీ ఏమని రాస్తుందని అంటే, మనిషికి ఆకలి వేసినప్పుడు ఏం కావాలో అంతవరకే రాశారంట దాని మీద. నో ఎక్స్ట్రా, వేరే ఎక్స్ట్రా ఏది కూడా రాయలేదు. కేవలం ఏమని రాశారంటే, ఆకలి వేస్తుందా 3 మైళ్ళు, అంటే దాని మీద ఏముందంటే, ఆకలి వేస్తుందా 3 మైళ్ళు అని రాసింది. మరి అంతే కదా, ఆకలి వేసేవాడికి ఎక్కడ దొరుకుతుందో చెప్తే చాలు. సో వాడికి ఎంత ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఏది చెప్పాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఆ ప్రకటన బోర్డులో ఏముందనంటే, ఏం కావాలో అదే ఉందంట, ఎక్స్ట్రా లేదు. అలాగే ప్రియ సంఘమా, ఈరోజు మనందరం కూడా ప్రకటన బోర్డుల మీద ఉన్నాం. మనందరం కూడా
యేసుక్రీస్తుని ప్రకటించే ప్రకటన పోటీ ఆమె. సో కాబట్టి ఈ రోజు మన మీద ఉన్నటువంటి గొప్ప బాధ్యత ఏంటంటే ఈ రోజు మనం కూడా క్రీస్తుని ప్రకటించాలి. హల్లెలూయా. సో ప్రవక్త అన్నాడు క్రీస్తుని ప్రకటించడం అంటే ఈ విధంగా మైకు పట్టుకొని బలిపీఠం నిలబడి మాట్లాడటమేనా అంటున్నాడు ఆయన. సో ఈ రోజు క్రీస్తుని ప్రకటించడం అంటే మైకు పట్టుకొని బలిపీఠం మీద నిలబడి పాస్టర్ లాగా ప్రకటించడం కాదు. క్రీస్తుని ప్రకటించడం అనగా నీ జీవితం ద్వారా ప్రకటించాలన్నాడు. హల్లెలూయా. సో ఈ రోజు క్రీస్తుని ప్రకటించడానికి ఇంకో మాట చెప్పడం అందులో ఏమంటాడంటే ఈ రోజు క్రీస్తుని ప్రకటించడానికి, క్రీస్తుని ఇతరుల యొక్క జీవితాల్లోకి చొప్పించడానికి, క్రీస్తును ఇతరులు స్వీకరించేలాగా చేయడానికి ఉన్న ఏకైక లేదంటే ఒక పరిపూర్ణమైనటువంటి మార్గం ఏమిటంటే నీవు జీవించడం ద్వారా అన్నాడు. నువ్వు ఏమి ప్రకటిస్తున్నావో అది కాదు, కానీ నువ్వు ఏం ప్రకటిస్తున్నావో దాన్ని జీవించినప్పుడు అది నిజమైన ప్రకటన అంటే అన్నాడు. హల్లెలూయా. నువ్వు మైకు పట్టుకొని బలవంతి ఎంత గట్టిగా అరిచినా అది ప్రకటన కిందకి రాదు, కానీ నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత నువ్వు జీవించిన జీవితమే ప్రకటన అయ్యింది అన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి ఈరోజు మన అందరం కూడా ఏ విధంగా క్రీస్తుని ప్రకటిస్తాము, మన వెలుగును ఏ విధంగా ప్రకటిస్తాము, మన వెలుగును ఏ విధంగా ప్రచురింపజేస్తామనంటే ఆయన అన్నాడు నీ జీవితం వాక్యానుసారంగా ఉండటం ద్వారా. హల్లెలూయా. సో కాబట్టి ఈ సంగమా ఈరోజు ప్రవక్త అన్నాడు క్రీస్తుని ప్రకటించేటువంటి భాగ్యం, క్రీస్తు గురించి చెప్పేటువంటి భాగ్యం సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు ఇస్తున్నాడు. ఎలాగంటే మీ జీవితాల ద్వారా. నీవు జీవించిన జీవితం ఒక ప్రకటనమైనది, నీవు జీవించిన జీవితం ఒక ప్రసంగమైనది. కాబట్టి ప్రవక్త అన్నాడు మనందరం కూడా జీవించాల్సిన అవసరం ఉన్నది. హల్లెలూయా. అలాగే ప్రవక్త అన్నాడు యేసుక్రీస్తుని ఏ విధంగా అయితే ఆ ప్రకటన బోర్డు ఆ హోటల్ని ప్రకటిస్తా ఉందో, ఆ హోటల్లో ఏం దొరుకుతాయో ప్రకటిస్తా ఉందో, అలాగే ఈరోజు మనము క్రీస్తుకి ప్రకటన బోర్డు మేము. సో కాబట్టి ఈరోజు క్రీస్తులో ఏం దొరుకుతుందో, క్రీస్తులో ఏముంటుందో తెలియాలి ఇతరులకి అంటే ఎక్కడ చూస్తారంటే ఆ ప్రకటన బోర్డులో చూస్తారు. ఆమె. సో వాళ్ళు క్రీస్తులు చూడడానికి క్రీస్తు భూమి మీద లేరు, క్రీస్తు ఎవరు కనపడట్లేదు. కాబట్టి ఈరోజు క్రీస్తు ఎలా ఉంటాడో, క్రీస్తు ఎలా ప్రేమిస్తాడో, క్రీస్తు ఎలా మాట్లాడతాడో, క్రీస్తు ఏ విధంగా ఆలోచిస్తాడో ఇవన్నీ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నప్పుడు, ప్రజలు చూడాలనుకుంటున్నప్పుడు ఎక్కడ చూడాలనుకుంటారంటే, ఎక్కడ చూడాలని ఆశపడతారంటే యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నటువంటి నీలో నాలో చూడాలనుకుంటారా? హల్లెలూయా. కాబట్టి ఈరోజు క్రీస్తుని ప్రకటించేందుకు ఉన్నటువంటి ఏకైక మార్గం ఏంటంటే మనం జీవించే జీవితం ద్వారా. హల్లెలూయా. అలాగే ప్రవక్త నాడు క్రీస్తుని ప్రకటించడానికి నీవు లేనిపోయినది చెప్పాల్సిన అవసరం లేదంట. అదే క్రీస్తు అంటే ఏందనుకుంటున్నావు, క్రీస్తు అంటే అది, క్రీస్తు అంటే ఇది ఓ అని ఆయన లేని వాటి గురించి చెప్పాల్సిన అవసరం లా. క్రీస్తుని గురించి మనం హైప్ ఇవ్వాల్సిన అవసరం లా. క్రీస్తుని గురించి మనము గొప్ప చెప్పాల్సిన అవసరం లేదంట, ఉన్నది చెప్తే చాలు. హల్లెలూయా. ఎందుకనంటే ఎప్పుడు గొప్ప చెప్తాం, ఎప్పుడు ఒక వస్తువు అమ్మడానికి మనం దాని గురించి లేనిపోయినది ఎప్పుడు చెబుతామంటే దానిలో విషయం లేనప్పుడు. హల్లెలూయా. అర్థమవుతుందా? దానిలో అంత క్వాలిటీ లేనప్పుడు, దానిలో అంత వర్త్ లేనప్పుడు మనం ఏం చేస్తామంటే దానికి రంగులు మెరుగుతుంటాం. హల్లెలూయా. సో ఇదంతా ఏందనుకున్నాం ఆమె. అలాగే దాని గురించి పెద్ద పెద్ద ఫోటో వేసి, పోస్టర్లు వేసి, వాల్ పోస్టర్లు వేసి, ఆమె పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టి, దానికి లైట్లు పెట్టి, అదే సో దాన్ని అమ్మాలని మనం ప్రయత్నం చేస్తాం. ఎప్పుడనంటే దానికి వర్త్ లేనప్పుడు. కానీ ప్రవక్త అన్నాడు నిజంగా ఒక వస్తువు కనుక నిజమైన విలువ గలదైతే, ఒక వస్తువు కనుక యథార్థమైనదైతే, వస్తువు కనుక విలువ కలిగిందైతే ప్రవక్త అన్నాడు అసలు దాన్ని కూడా అమ్మాల్సిన అవసరం లేదంటాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే దానంతా అదే అమ్మబోతుందట. ఆమె నిజమైనటువంటి నాణ్యత కలిగినటువంటి వస్తువుని ఎవరు అమ్మాల్సిన అవసరం లేదు, దానంతా అదే అమ్మబోతున్నాడు. అందుకని ఒక ఉదాహరణ చెప్పాడు. ఆయన లైట్ల కంపెనీలో పనిచేస్తానంట. ఒకసారి పనిచేస్తామంటే ఆ కంపెనీ ఓనర్ వచ్చి ఒక ఆఫర్ పెట్టాడంట ఎవరికి, అమ్మే వాళ్ళకి. ఆ అమ్మే వాళ్ళు ఎవరు కూడా ప్రవక్త మానం గారు కూడా ఆ లైట్ల కంపెనీలో లైట్లు అమ్మేటువంటి వ్యక్తి, సేల్స్ మ్యాన్ అనమాట.
అయితే ఆ లైట్ల కంపెనీకి ఓనర్ చెప్తున్నాడు, అబ్బా ఇది చాలా మంచి లైటు, మరి దీన్ని ఎక్కువ ఎవరైతే అమ్ముతారో వాళ్ళకి నేను బోనస్ ఇస్తాను అని చెప్పి ఆయన ఆఫర్ ప్రకటించాడట. ఏమంటారు, సేల్స్ మెన్ అందరికి గ్యాదర్ చేసి మీటింగ్ పెట్టాడట. పెడితే అందరూ సరేనండి అని చెప్పేవాడు, మాకు 50 లైట్లు ఇవ్వండి అని ఒకడు, 100 లైట్లు ఇవ్వండి అని ఒకడు, 10 లైట్లు ఇవ్వండి అని చెప్పి ఇంకొకడు తీసుకుని పోయారు. తీసుకుని పోతే చివరికి ఈయన ఉండి ఆ మేనేజర్ దగ్గర పోయాడంట. పోయి అడిగాడంట, అయ్యగారు ఇది నిజంగా మీరు చెప్పినట్టు మంచి లైటేనా, మంచి క్వాలిటీ కలిగిందేనా అని అడిగాడంట. ఎస్ బ్రాను, ఇది చాలా మంచి క్వాలిటీ కలిగింది బిల్లి ఏంటి, నంబర్ 1 ఇది, ఇప్పటివరకు ఇలాంటి సరుకు ఎప్పుడు రాలేదు, ఇది చాలా మంచి లైట్ అని చెప్పాడంట. మీరు ఆ గ్యారెంటీ ఇస్తారా అని చెప్పి అడిగాడు. నాది గ్యారెంటీ, నువ్వు తీసుకెళ్ళి కాబట్టి అన్నాడంట. అయితే నాకు 100 లైట్లు ఉన్నానంట. అదే సరే, ఏది 100 లైట్లు అమ్ముతావాడు అని అంటే, ఇది గ్యారెంటీనా అని అడిగాడంట. ఇది గ్యారెంటీ అంటే, సరే అయితే 100 లైట్లు ఉన్నానంట. సరే చెప్పి 100 లైట్లు తీసుకున్నాడు. తీసుకుని తనకు తెలిసినటువంటి వాళ్ళ దగ్గర పోయాడు. ఫస్ట్ ఒక ఇంటికి పోయాడంట. ఒక ఇంటికి పోయి కూర్చొని ఏదో బాయ్ బాగున్నా అని చెప్పి అడిగాడంట. అడిగి నేను లైట్లు కంపెనీలో పనిచేస్తున్నాను కదా, లోడ్ తీసుకొని వచ్చాను ఏంటి, సో ఈ లోడ్ అటెన్షన్ దించుకోవాలనుకుంటున్నాను, భారంగా ఉంది, చాలా ఎక్కువ ఉన్నాయి లైట్లు, సో ఒక లైట్ తీసుకోను, నాకు ఎందుకు బరువు తగ్గుతుంది కదా, కొంచెం ఒక లైట్ తీసుకుని ఇంట్లో పెట్టుకో అన్నాడు. రోజు పదేవాడే నా దగ్గర డబ్బులు ఉన్నానంట. డబ్బుల గురించి నేను అడిగాను నేను, నువ్వు లైట్ దగ్గర పెట్టుకో, ఇంట్లో పెట్టుకో, వాడుకో అవసరం అయితే నేను మళ్ళీ 10 రోజుల తర్వాత వస్తాను నీ దగ్గరికి, లైట్లు ఎక్కువ ఉన్నాయి అందుకని, లేదంటే ఇచ్చేవాడు కాదు నీకు, ఓకే, నువ్వు డబ్బులు కూడా ఇవ్వాల్సిన అవసరంలా, అర్థమైనా, నీకు అవసరం లేదు నాకు తెలుసు, అయినా సరే ఉంచుకో, అయినా సరే వాడుకో, నీకు కావాల్సి నువ్వు ఒకవేళ డ్యామేజ్ అయినా సరే నువ్వు నాకు ఇవ్వద్దు, ఎందుకని ఇది మంచి లైట్ అని చెప్పారు కదా, ఇది డ్యామేజ్ కాదు, ఓకే. సో కాబట్టి ప్రవక్త ఆ లైట్ ఇచ్చాడు. అలాగే 2వ దగ్గర తెలిసిన దగ్గర, అట్లా ప్రతి వాళ్ళ దగ్గర పోవటం ఇదే స్టోరీ. బరువుగా ఉన్నాయా లైట్లు, సో ఉంచుకోండి మీ దగ్గర, వాడుకోండి, ఓకే. దాని పనితనం ఎట్లా ఉందో చూడండి ఒకసారి, డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీకు నచ్చితే ఉంచుకోండి, లేదా తీసుకొని పోతా, 10 రోజుల తర్వాత నేను వస్తాను, నా లైట్లు నాకు ఇవ్వాలి అడిగాడంట. అందరూ సర్లే అని చెప్పి ఉంచుకున్నారు. 100 లైట్లు ఇచ్చేసాడంట. ఇచ్చేసిన తర్వాత మరలా వారం తర్వాత పోయాడంట. అంటాడు, వారం తర్వాత లైట్లు తీసుకోవడం పోయాడంట. పోతే ఒక్క లైట్ కూడా తిరిగి రాలేదంట. అదే కదా, ఒక్క లైట్ కూడా వెనక ఎవరు బాగున్నా అబ్బాయి, ఏం లైట్ అబ్బాయి, మంచి లైట్ తెచ్చావు, చాలా బాగా పని చేస్తున్నది, మేము ఉంచుకుంటాంలే, మా దగ్గర నీ అంతా నా డబ్బులు చెప్పండి, డబ్బులు ఇచ్చేస్తున్నారు. అలాగే ఎందుకంటే దాని పనితనం చూసేవాడు, సో ఎలా పనిచేస్తారో చూశారు. సో చూసినప్పుడు ఇప్పుడు దాన్ని ఆటోమేటిక్ వాళ్ళు ఉంచేసుకున్నారు, డబ్బులు లేకపోయినా డబ్బులు ఇచ్చి డబ్బులు కట్టి మరి తీసేసుకున్నారంట. ఇప్పుడు రోత అంటాడు, ఆ లైట్లో ఒక్క లైట్ కూడా నేను అమ్మలేదండి, ఒక్క లైట్ కూడా నేను అమ్మలేదు, దానంతా కూడా చూసినాను. అదే సో 100 లైట్లు కూడా దాంట్లోనే అమ్ముడుపోయాయి, కానీ ఒక్క లైట్ కూడా అమ్మలేదు. దానికి కారణం ఏంటంటే ఆ లైట్లు నాణ్యత కలిగినాయి కాబట్టి, అవి క్వాలిటీ కలిగింది కాబట్టి దాన్ని ఎవడు అమ్మాల్సిన అవసరం, ఎవడు దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు, ఆటంతనే అమ్ముడుపోతాయి అని అన్నాడు. ప్రవక్త అన్నాడు, ఒక లైట్ క్వాలిటీ బాగుంటేనే ఆ విధంగా దాంట్లో అమ్ముడుపోతే మన ప్రభు, మన రక్షకుడు, మన విమోచకుడు, ఆయన నిజమైన దేవుడు అన్నాడు. హల్లెలూయా. ఆయన సృష్టికర్త దేవుడే అన్నాడు, ఆయన సృష్టికర్త అన్నాడు, ఆయన సర్వశక్తిమంతుడే అన్నాడు. ఆయన్ని నువ్వు ప్రకటించాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. సో ఆయన గురించి నువ్వు లేనిపోయి చెప్పాల్సిన అవసరం లేదు. ఆమేన్. నువ్వు జస్ట్ ఆయన ఎలా ఉంటాడో చూపిస్తే చాలు. హల్లెలూయా. ఆయన ఎలాంటి వాడో, ఆయన ఎలా ఉంటాడో ప్రజలకి జస్ట్ నువ్వు ఒక డెమో ఇస్తే చాలు, ఆటోమేటిక్ చేసుకుంటాడు. హల్లెలూయా. సో దానికి నువ్వు చేయాల్సింది ఏమిటంటే, సభలు పెట్టి, లేదంటే పెద్ద పెద్ద కోటాలు పెట్టి, ఖర్చు పెట్టి, పెద్ద పెద్ద లైటింగ్లు పెట్టి, పెద్ద పెద్ద మ్యూజిక్లు పెట్టి నువ్వు క్రీస్తుని అమ్మాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. సో క్రీస్తుని అమ్మడానికి ఉన్న ఏకైక మార్గం ఏంటంటే, నీవు క్రీస్తు ప్రకారం జీవిస్తే చాలు. హల్లెలూయా. నీలో క్రీస్తుని లోకం చూసినప్పుడు, హల్లెలూయా, ఆ లోకమే నీ మీదకి వచ్చి దగ్గరకు వచ్చే ఆ క్రీస్తు మాకు కావాలంటారట.
హల్లెలూయా. ఏ ఉపాయి క్రీస్తు, ఏమి దేవుడే దేవుడు, ఏమున్నాడే బాబు, ఎంత శక్తివంతుడు, ఎంత అద్భుతమైన దేవుడు, ఎంత ఆశ్చర్యకరం చేసే దేవుడు, ఈ దేవుడు మాకు కావాలని చెప్పి లోకం ఎగబడుతుందట. హల్లెలూయా. సో అది క్రీస్తుని ఇతరులకు అమ్మే విధానం అని ప్రవక్త. హల్లెలూయా. కాబట్టి సంగమా, ఈరోజు మనందరికీ కూడా అవకాశం దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఈరోజు క్రీస్తుని ఇతరులకు పరిచయం చేసేటువంటి అవకాశం మనందరికీ కూడా ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ కేవలం బలిపీఠం మీద నిలబడేటువంటి మాస్టర్కి మాత్రమే కాదండి. ఇక్కడ కూర్చున్నటువంటి సంఘం, ప్రతి సంఘంలో ప్రతి విశ్వాసికి కూడా దేవుడు ఆ అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎలాగనంటే నీవు క్రీస్తు జీవితం, క్రీస్తు వాక్యం ప్రకారంగా జీవించడమే. అలా జీవించి చూద్దాం. ఖచ్చితంగా మనము యేసు క్రీస్తుని ఇతరులు స్వీకరించేలాగా, వాళ్ళలో దాహం పుట్టేలాగా జీవిస్తామా. సో మనం లోకానికి ఉప్పు ఉన్నాం. ఎందుకంటే సహోదరుడు చెప్పాడు, ఎందుకు ఉప్పు అంటున్నాడంటే, ఉప్పు ఎప్పుడైతే మనం తింటామో తిన్నవాడికి దాహం వేస్తుంట, నీళ్ళు వెళ్తాడు అంటాడు. సో అలాగే ఈరోజు మనం ఉప్పు అయ్యాం. ఎందుకనంటే మనల్ని తిన్నవాడు, మనల్ని చూసినవాడు క్రీస్తు కోసం దాహం కలిగి ఉంటాడు. హల్లెలూయా. సో మన జీవితాన్ని చూసినప్పుడు, మన జీవితంలో క్రీస్తుని చూసినప్పుడు ఆటోమేటిక్గా ఆ క్రీస్తు కొరకు దాహం పుడుతుందంట ఆటోమేటిక్. ఎందుకంటే మనం ఈ లోకానికి ఉప్పు ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఈ సంగమా, మరి నిజంగా మన జీవితం ద్వారా క్రీస్తుని ప్రకటించాలని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. అలాగే క్రీస్తు ఎవరైతే మనల్ని హింసిస్తారో, ఎవరైతే మనల్ని దూషిస్తారో వాళ్ళ కోసము, వాళ్ళ యొక్క క్షమాపణ కోసము మనం బ్రతకాలని, జీవించాలని, అదే మనము విలువలు ప్రదర్శించడం అని తమ్ముడు చెప్పాడు. దేవుడు తమ్ముడు దీవించిన దాకా. హల్లెలూయా. సో కాబట్టి మనము మన వెలుగుని ఎక్కువగా ప్రదర్శించాలి. మన వెలుగుని ఎక్కువగా ఇతరులు చూసేలాగా మనం చేసినప్పుడు క్రీస్తు వాళ్ళ జీవితంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆమేన్. సో కాబట్టి మన ముందున్నటువంటి ఆ గొప్ప బాధ్యతని మనం నిర్వర్తిద్దాం. అలాగే ఒక వాక్య భాగం చదివి మనము ప్రభురాత్రి భోజనంలోకి వెళ్దాం. ప్రవక్త వర్తమానంలో ఆయన అంటున్నాడు, ఆ మాట చెప్పి మనం ప్రభురాత్రి భోజనంలోకి వెళ్దాం. జూబ్లీ సునాద సంవత్సరము అనే వర్తమానంలో 54వ సంవత్సరం 10వ నెల 3వ తారీఖు సాయంత్రం బోధించాడు దాన్ని ఆయన. అందులో ప్రవక్త 17వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు, యాజ్ వీ హ్యావ్ టు హరీ రైట్ స్ట్రైట్ టు ద టెక్స్ట్ నౌ ఆన్ అకౌంట్ ఆఫ్ కమ్యూనియన్ సర్వీస్. సో కమ్యూనియన్ సర్వీస్ లో భాగంగా మనము వాక్యం చదువుదాం. దట్ ఈస్ అవర్ పార్ట్, అది మన భాగము. Every man now and women, boy or girl that calls the name of Jesus, fix your hearts now for preparation for the Lord's Supper. ఇక్కడ ఉన్నటువంటి పురుషులు అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, వృద్ధులు అవ్వచ్చు, మీరందరూ కూడా ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి మీ యొక్క హృదయాలను మీరు సరి చేసుకోండి అంటున్నాడు ఆయన. హల్లెలూయా. సో మీ యొక్క హృదయాలను మీరు సెట్ చేసుకోండి అని అంటున్నాడు ఆయన. ఫిక్స్ యువర్ హార్ట్స్ నౌ ఫర్ ప్రిపరేషన్ ఫర్ ద లార్డ్స్ సప్పర్. సో దేవుని యొక్క ప్రభురాత్రి భోజనం కోసం మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి అన్నాడు. ఓ, ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. ప్రభురాత్రి భోజనం అనేది ఇది మహిమకరమైనది. ఆమేన్. ప్రభురాత్రి భోజనం ఏంటంటే ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. జీసస్ క్రైస్ట్ సెడ్, యేసుక్రీస్తు ఏమని చెప్పాడు, హీ దట్ ఈట్స్ మై ఫ్లెష్, డ్రింక్స్ మై బ్లడ్ హ్యాస్ ఎవర్లాస్టింగ్ లైఫ్ అండ్ ఐ విల్ రైజ్ హిమ్ అప్ ఎట్ ద లాస్ట్ డే. సో ఎవరైతే నా యొక్క శరీరమును తిని నా రక్తమును త్రాగుతారో ఆమేన్, అతడు నిత్య జీవం కలిగిన వాడు. అంత్యదినాన నేను వారిని లేపుదును. ఆమేన్. అండ్ హీ దట్ ఈటెత్ నాట్ హ్యాస్ నో పార్ట్ విత్ మీ. ఎవరైతే నా యొక్క శరీరము తినడో వాడికి నాలో భాగం లేదు. ఆమేన్. నాలో పాలు లేదు. అండ్ హీ దట్ ఈటెత్ అండ్ డ్రింకెత్ అన్వర్తిలీ. సో ఎవరైతే అయోగ్యంగా దానిని తిని త్రాగుతాడో, he eats and drinks damnation to himself. తనకు తాను శిక్ష తెచ్చుకుంటున్నాడు. హల్లెలూయా. సో అయోగ్యముగా పాల్గొనేవాడు శిక్ష తెచ్చుకుంటున్నాడు. వాట్ ఏ టైం, ఎలాంటి సమయం ఇది. నౌ లెట్స్ ప్రిపేర్ ఫర్ దిస్ గ్రేట్ గ్లోరియస్ ఈవెంట్ ఇన్ ఏ ఫ్యూ మూమెంట్స్.
కొద్ది క్షణాల్లో మనము ఇటువంటి ఒక మహోత్తరమైనటువంటి మహిమకరమైనటువంటి సంఘటన కోసం, ఘటన కోసం, లేదంటే కార్యక్రమం కోసము మనం సిద్ధపడదాము అంటున్నాడు ఆయన. అలాగే ప్రవక్త ఏమంటాడంటే, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ దట్ ఐ థింక్ we have in the tabernacle is the communion night. సో మన యొక్క సంఘంలో, మన యొక్క టాబర్నాకిల్లో ఉన్నటువంటి అత్యంత గొప్ప సంగతి ఏంటంట? అత్యంత గొప్ప సంగతి, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్, అత్యంత గొప్ప సంగతుల్లో ఒకటి ఏమిటి అంటే నేను అనుకోవటం ఈజ్ ద కమ్యూనియన్ నైట్, ప్రభురాత్రి భోజన రాత్రి. హల్లెలూయా. సో ఈ రాత్రి అత్యంత గొప్పది, అత్యంత ఉన్నతమైనది, అత్యంత గొప్పది అని చెప్పి ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సంగమా, దేవుని యొక్క శరీరాన్ని తినడము, ఆయన రక్తాన్ని త్రాగడము మనం నిత్య జీవం కలిగి ఉండటమైనది. హల్లెలూయా. కాబట్టి మనము నిత్య జీవం కలిగి ఉన్నాము అంటానికి రుజువు ఏంటంటే ఆయన శరీరాన్ని తింటాం, ఆయన యొక్క రక్తాన్ని త్రాగుతాము. కాబట్టి ఆయన ఏమంటాడంటే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్స్, ఇది అత్యంత గొప్ప సంగతి అయినది. కాబట్టి అలాంటి ప్రభురాత్రి భోజనంలోకి మనం ప్రవేశిస్తున్నామని ప్రవక్త అన్నాడు. కాబట్టి ఈరోజు మనం కూడా అలాంటి గొప్ప ప్రభురాత్రి భోజనంలోకి మనం ప్రవేశిస్తా ఉన్నాం. కాబట్టి మన యొక్క హృదయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఆమేన్. సో మన యొక్క హృదయాన్ని మనం పరిశీలన చేసుకుని, మన యొక్క హృదయం మన మీద దోషారోపణ చేయకుండా ఉండాలి అంటే మనం పరిశీలన చేసుకుని, ప్రభువా నేను ఎక్కడైనా తప్పిపోయానా, నేను ఎక్కడైనా నీ వాక్యం వ్యతిరేకంగా జీవిస్తున్నానా అని చెప్పి మన హృదయాన్ని నిజముగా లోపల నుంచి, అంతరంగం నుంచి మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆమేన్. ఇందాక తమ్ముడు చక్కగా చెప్పాడు, అదేంటంటే మనిషికి దేవుడు వాక్యాన్ని ఇచ్చినప్పుడు ఆ వాక్యాన్ని మనిషి నిలిపి ఉంచుకోలేడు. ఆదాముకి దేవుడు వాక్యాన్ని ఇచ్చినప్పుడు ఆదాము ఆ వాక్యాన్ని పడగొట్టాడు. మోషేకి దేవుడు 2 పలకలు ఇచ్చినప్పుడు, ఆ ధర్మశాస్త్రం అనేటువంటి 2 పలకలు రాసి ఇచ్చినప్పుడు ఆ పలకల్ని మోషే పగలగొట్టాడు. అలాగే మనం కూడా మన జీవితంలో ప్రతిసారి, ప్రతిరోజు, లేదంటే ప్రతి నెల కూడా ఎన్నోసార్లు మనము దేవుని యొక్క వాక్యాన్ని అతిక్రమిస్తూ ఉంటాం. ఆమేన్. అందుకోసమే మనం ప్రతి దినము కూడా చనిపోవాలని బైబిల్ చెప్తా ఉంది. ఆమేన్. పౌలు గారు సైతం ఏమంటే, నేను దినదినము చనిపోతున్నాను అంటున్నాడు. అంటే ప్రతి దినము కూడా ఆయన చేసినటువంటి తప్పుల్ని, ఆయన చేసినటువంటి పాపాన్ని దేవుడి ముందు ఒప్పుకొని పశ్చాత్తాపడి విడిచిపెడుతూ వాటి గురించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అదే ఆయన దినదినము చనిపోవడం అంటే. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా అనేక తప్పిదాలు చేస్తూ ఉంటాం, అనేక పాపాలు చేస్తూ ఉంటాం, అనేక అతిక్రమాలు చేస్తూ ఉంటాం. ఆమేన్. సో వాటన్నింటినీ కూడా మనం ఈ ప్రభురాత్రి భోజనంకి ముందు మనం మన హృదయాన్ని పరిశీలన చేసుకోవాలి. తండ్రి, నేను పలానా రోజు పలానా తప్పుడు చేశాను, నేను పలానా రోజు పలానా విషయం చేశాను, కాబట్టి నన్ను క్షమించు తండ్రి అని చెప్పి మనం అడిగితే క్షమించడానికి ఆయన ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు దేవుని యొక్క వాక్యంలో, ఆయన నీ యొక్క దోషములను పరిహరించువాడు, నీ యొక్క పాపములను క్షమించువాడు. అంత మాత్రమే కాదు, ఆయన అన్నాడు వైట్ ఇన్ఈక్విటీస్ అని రాయబడింది ఇంగ్లీష్ లో. ఆమేన్. సో నీ యొక్క దోషములను ఆయన తుడిచివేయవాడు. దోషములు అన్న మాట దగ్గర ఇంగ్లీష్ ఏం రాయబడింది అంటే ఇన్ఈక్విటీ అని రాయబడింది. ఇన్ఈక్విటీ అంటే అర్థం ఏంటంటే తెలిసి ఉండి ఇది చెయ్యకూడదు అని తెలిసి చేయటం. ఆమేన్. ఇది చెయ్యాలి అని తెలిసి చేయకుండా ఉండటం. అర్థమవుతుందా? అదే ఇన్ఈక్విటీ అంటే. ఆమేన్. మనం అనుకుంటాం తెలియక చేస్తే దేవుడు క్షమిస్తాడు, ఆమేన్, తెలిసి చేస్తే దేవుడు క్షమించడు అనుకుంటున్నాం. ఆయన అన్నాడు, నీ యొక్క తెలిసి చేసే తప్పులు కూడా క్షమించే దేవుడే అన్నాడు. తెలియక, లేదంటే గందరగోళ పరిస్థితుల్లో, లేదంటే ఒత్తిడిలో వేసే పాపాన్ని దేవుడు ఎక్కడైతే క్షమిస్తున్నాడో, ఆమేన్, నువ్వు తెలిసి కావాలని నీ యొక్క బలహీనతను బట్టి చేసేటువంటి తప్పులు కూడా నువ్వు ఒప్పుకుంటే, అలాగే నువ్వు విడిచిపెట్టానని చెప్పి దేవుడు నువ్వు నిజంగా వాగ్దానం చేస్తే, అలాగే సో నీవు కనుక నిజంగా పశ్చాత్తాపడి, ప్రభువా నేను ఆ విధంగా చేయాల్సింది కాదు కానీ నేను చేశాను తండ్రి నన్ను క్షమించండి నువ్వు అడగగలిగితే దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. దాన్ని తుడిచివేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అందుకోసం అన్నాడు, నీ యొక్క ఇన్ఈక్విటీస్ ని కూడా నేను తుడిచివేస్తాను.
హల్లెలూయా. కాబట్టి ప్రియ సంగమా, మనం ఏం చేసినా సరే దేవుని దగ్గరికి వెళ్ళి, తండ్రి నన్ను క్షమించు, ఇక మీద నేను చేయాలని అనుకోవట్లేదు తండ్రి, కాబట్టి నాకు సహాయం చేయని చెప్పి గనక నువ్వు దేవుని అడిగితే ఆయన నిన్ను నిర్దోషిగా చేస్తాడు, ఆయన నిన్ను నీతివంతుడిగా చేస్తాడు. అప్పుడు నీవు ప్రభురాత్రి భోజనంలో పాల్పొందడానికి నిన్ను దేవుడు అర్హుడుగా చేస్తాడు. కాబట్టి ప్రియ సంగమా, మనందరం కూడా మన యొక్క పాపాలని జ్ఞాపకం చేసుకున్నాం, ప్రభు సన్నిధిలో మొరపెడదాం. ప్రభు సన్నిధిలో మనందరం కూడా దేవుడికి మొరపెట్టి, ప్రభువా నన్ను క్షమించని చెప్పి మన యొక్క హృదయాన్ని తెరిచి మనందరం కూడా అడుగుదాం. ఆమేన్. సహజంగా అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనం దయచేస్తాడు. అలాగే సహోదరుడు ఇంకో పాయింట్ చెప్పాడు, ఏంటంటే మనము దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమి ప్రార్థన చేయాలంటే, ప్రభువా నన్ను క్షమించు అని మాత్రమే కాకుండా ఈ తప్పు ఇంకోసారి చెయ్యాలి అన్నటువంటి కోరిక కూడా లేకుండా నాకు సహాయం చేయి. హల్లెలూయా. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థన, ఈరోజు ప్రభువా అంతకుముందు చేసిన నన్ను క్షమించడం మాత్రమే కాదు, ప్రభువా ఆ పాపం ఇక చెయ్యాలన్న ఆలోచన కూడా నాకు లేకుండా నువ్వు చెయ్యి ప్రభువా, నువ్వు చేయగలని నేను నమ్ముతున్నానని చెప్పి దేవుడికి మనం అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ విధంగా చేయగల సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మన హృదయాలను మార్చగలిగిన దేవుడై ఉన్నాడు, మన హృదయాన్ని శుద్ధిపరచగలిగిన దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రియ సంగమా, మనందరం కూడా మరి తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోండి. మరి ప్రభురాత్రి భోజనాలకు వెళ్ళబోయే ముందుగా మనందరం కూడా మరి ఎవరికి వారు కళ్ళు మూసుకొని తల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం, దేవుడికి మన యొక్క హృదయాన్ని కుమ్మరిద్దాం. ఆ విధంగా దేవుడి సన్నిధిలో మన పాపను ఒప్పుకుందాం, దేవుడి సన్నిధికి వెళదాం. ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు, ప్రార్థన చేయండి. దేవుడి సన్నిధిలో మౌనంగా ఉండొద్దు, ప్రార్థన చేయండి. కళ్ళు తెరవద్దు, ప్రతి ఒక్కరు కళ్ళు మూయండి, అటు ఇటు చూడొద్దు. ప్రభువా నా దోషములను అపరాధములను మన్నించు నాయన. అయ్యా తెలిసి చేసిన పాపములు, తెలియక చేసిన పాపములు దయతో నన్ను క్షమించు ప్రభువా. అయ్యా నేను బలహీనుడినై ఉన్నాను, నేను బలహీనురాలనై ఉన్నాను. అయ్యా దయతో నన్ను పాపములను క్షమించు ప్రభువా, క్షమించు తండ్రి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో అడుగుదాం. ఒక 10 నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం. ఎవరికి వారుగా ప్రార్థన చేసుకోండి. దేవుని సన్నిధిలో మీ యొక్క హృదయాన్ని కుమ్మరించండి. నీళ్లు పారబోసినట్లుగా మరి దావీదు తన హృదయాన్ని కుమ్మరించినట్లుగా బైబిల్లో రాయబడింది. అలాగే మనం కూడా మన హృదయాన్ని ఆ విధంగా కుమ్మరిద్దాం. అసలు ఏమీ లేకుండా సమస్తము దేవుని ముందు మనం ఒప్పుకుందాం, విడిచిపెడదాం. దేవుడు ఖచ్చితంగా మనల్ని క్షమించే దేవుడే ఉన్నాడు, ఆయన మనల్ని అర్హులుగా చేసే దేవుడే ఉన్నాడు. తండ్రి రైతులను క్షమించు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. రైతు ఆ దోషములను పరిహరించు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. నా యొక్క హృదయాన్ని మార్చు ప్రభువా అని ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా మన హృదయాన్ని మారుస్తాడు, మన జీవితాలు మారుస్తాడు. మనల్ని ప్రభురాత్రి భోజనంలో పొందడానికి యోగ్యునిగా చేస్తాడు. అలాగే పాపము చెయ్యాలి అన్నటువంటి ఆ ఆలోచన కూడా దేవుడు తీసివేస్తాడు. కాబట్టి సంగమా జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరు మౌనంగా ఉండొద్దు, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే ఆయన ప్రార్థన వినే దేవుడై ఉన్నాడు, ఎందుకంటే ఆయన మనకి జవాబిచ్చే దేవుడై ఉన్నాడు, ఎందుకంటే ఆయన మనం అడిగిన దాన్ని మనకు దయచేసే దేవుడై ఉన్నాడు. ఆయన అంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకులను వాగ్దానం చేశాడు. అడుగు ప్రతి వానికి ఇస్తానన్నాడు ఆయన. కాబట్టి మీరు అడగండి, ఆయన ఇస్తాడు. మీరు అడగండి, ఖచ్చితంగా మీరు పొందుకొని తీరుతారు. కాబట్టి సంగమం అడుగుదాం. ప్రభువా నన్ను క్షమించను ఆయన. అయ్యా నా దోషములను అపరాధాలు మన్నించు ప్రభువా. అయ్యా నేను ఇతరుల పట్ల చేసిన ఇతరుల పట్ల చేసిన తప్పులను అయ్యా అపరాధములను అతిక్రమలను మన్నించు ప్రభువా అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించేద్దాం. ప్రభువా స్తోత్రము 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 నాయన. సర్వోన్నతుడ సర్వశక్తి గల తండ్రి, మా రక్షకుడు మా విమోచకుడు మీ ఘననామమునకు స్తోత్రము తండ్రి. అయ్యా ఇదిగో నాయన ఈ సాయంకాల సమయంలో
అయా ప్రభు రాత్రి భోజనంలో పాల్గొంపులు పొందడానికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చిన విధానానికి స్తోత్రం నా తండ్రి. ఇదిగో నా దేవ, ఈ సమయంలో నాయన మేము నాయన మా కొరకు నాగటి చాళ్ళ వలె దొనబడినటువంటి మీ శరీరములకు, అలాగే నా తండ్రి మా యొక్క దోషముల కొరకు, అపరాధముల కొరకు, అయా మా యొక్క రోగముల కొరకు నలగొట్టబడినటువంటి మీ శరీరములకు సాదృశ్యంగా ఉన్నటువంటి అయా రొట్టెను తినడానికి మేము అయా నా తండ్రి సమాయత్తమవుతూ ఉండగా ప్రభువా మమ్మల్ని నాయన యోగ్యులుగా చెప్పని ప్రార్థిస్తున్నాను. అలాగే నాయన మా పాపములను తీసివేసి, మా పాపములను మరుపైనటువంటి సముద్రంలో పడవేసి, మా పాపాలను ఓడైనా సంపూర్ణంగా తుడిచివేసి అయా మమ్మల్ని పరిపూర్ణులుగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా చేసినటువంటి మీ రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి అయా ద్రాక్షరసమును త్రాగబోచుండగా తండ్రి మమ్మల్ని యోగ్యులుగా చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా మా హృదయాన్ని పరిశీలించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా మా హృదయాల్లో తొంగి చూడండి నాయన, మా హృదయాలకు రండి నాయన. మా హృదయంలో ఉన్నటువంటి ప్రతి గదిని కూడా మీకు తెరిచి చూపిస్తున్నాము తండ్రి. అయ్యా ఇదిగో నా తండ్రి, మేము కేవలం మిమ్మల్ని అయ్యా నా తండ్రి రక్షకుడిగా మాత్రమే పిలవట్లేదు నాయన. అయ్యా మా హృదయానికి, మా హృదయం మీద మీకు సర్వాధికారం ఇస్తున్నాము నాయన. మా హృదయానికి మీరు ప్రభువే ఉన్నారు తండ్రి. కనుక మా ప్రభువా మీరు రండి నాయన, మా హృదయాన్ని పరిశోధించండి. మా హృదయంలో ఉన్నటువంటి ప్రతి గది తలుపు మేము తెలుస్తున్నాం నాయన. అయ్యా అయ్యా ప్రతి గదిలోకి మీరు వెళ్ళండి నాయన. అయ్యా కేవలం నాయన సంఘంలో జీవించే జీవితంలో లోపాలు మాత్రమే కాదు తండ్రి. కేవలం నాయన మేము బజార్లో జీవించే జీవితం మాత్రమే కాదు ప్రభువా నువ్వు సరిచేయవలసింది. అయ్యా ఇదిగో నాయన ప్రైవేట్ గా నాయన, వ్యక్తిగతంగా అయ్యా మా బెడ్రూమ్ లో ఉన్నప్పుడు, అయ్యా మేము బాత్రూమ్ లో ఉన్నప్పుడు ప్రభువా, మేము ఒంటరిగా ఉన్నప్పుడు నాయన మా హృదయాల్లో ఏ పాపం అయితే ఉన్నదో, మా హృదయాల్లో ఎలాంటి ఓ ప్రభు అపవిత్రమైనటువంటి కార్యాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా నాయన మీకు తెరిచి చూపిస్తున్నాము నాయన. అయ్యా మా హృదయాలకు రండి ప్రభువా. మా హృదయాల్లో నా తండ్రి అయ్యా నా తండ్రి ఉన్న చెత్త అంతటిని కూడా, ఉన్న పాపం అంతటిని కూడా, ఉన్న అవిశ్వాసానంతటిని కూడా అయ్యా ఏ పాపమేమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా మా హృదయాన్ని అయ్యా నా తండ్రి కడగమని, ఓ ప్రభు పవిత్రపరచమని, శుద్ధీకరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా మీ యొక్క పరిశుద్ధాత్మ చేత నాయన మా హృదయాన్ని కాల్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా మా హృదయంలో అయ్యా నా తండ్రి మీ యొక్క ఓ ప్రభు స్థిర నివాసం ఏర్పడినట్లుగా నా తండ్రి. అయ్యా ఇదిగో మా హృదయం అయ్యా నా తండ్రి మీరు నివసించినట్టు, మీరు నివాసం ఉండడానికి యోగ్యముగా ప్రభువా అయ్యా నా తండ్రి మీరు స్థిర నివాసం చేయడానికి అయ్యా నా తండ్రి అనువుగా మా హృదయాల్లో మార్చమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము తండ్రి. అయ్యా మా హృదయాలకు రండి నాయన, మా హృదయాల్లో నా తండ్రి నివాసం ఉండండి నాయన. ఎందుకనంటే అయ్యా మీరు లేకుండా అయ్యా నా తండ్రి మేమేమీ చేయలేము నాయన. అయ్యా మీరు లేకుండా అయ్యా ఈ పాపాన్ని మేము జయించలేము నాయన. మీరు లేకుండా ఈ లోకాన్ని మేము జయించలేము ప్రభువా. కనుక మా హృదయాలకు రమ్మని మేము ఆహ్వానిస్తున్నాం తండ్రి. మా హృదయాలకి అయ్యా నా తండ్రి రావటం మాత్రమే కాదు నాయన, ఇక ఎంత మాత్రం వెళ్ళకుండా ఉండే విధంగా మీరు నాయన మా హృదయంలో స్థిర నివాసం ఉండమని అడుగుతున్నాము తండ్రి. అయ్యా మా హృదయంలోకి రావటం మాత్రమే కాదు నాయన, మా హృదయంలో స్థిర నివాసం ఉన్నట్లుగా అయ్యా మీ యొక్క పరిశుద్ధాత్మ చేత ముద్రించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా మా ప్రవక్త అన్నాడు, ఇదిగో పెన్నులో ఇంకు పోసి మూత పట్టకుండా ఉన్నట్లయితే ఆ ఇంకు ఏదో ఒక రోజు ఒలికిపోతుందన్నాడు తండ్రి. అయ్యా అదే ఆ ఇంకు పోకుండా ఉండాలి అంటే ఆ ఇంకు నింపిన తర్వాత, పూర్తిగా ఇంకు నింపబడిన తర్వాత దానికి మూత పెట్టవలసిన అవసరం ఉన్నది. అలా పెట్టినప్పుడు ఆ ఇంకు ఎంత మాత్రం కూడా పోదని మా ప్రవక్తన్నాడు తండ్రి. అలాగే నా తండ్రి ఈరోజు పరిశుద్ధాత్మ మా లోపలికి రావడం మాత్రమే కాదు నాయన, పరిశుద్ధాత్మ నిండడం మాత్రమే కాదు నా తండ్రి. అయ్యా ఇదిగో నాయన పరిశుద్ధాత్మ ముద్రించబడటం మేము కోరుకుంటున్నాం ఆయన. మా హృదయంలో నివాసం ఉండాలని కోరుకుంటున్నాం తండ్రి. కనుక దయతో నాయన సంఘమును జ్ఞాపకం చేసుకో తండ్రి, దయతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు. అయ్యా నా దోషములను అపరాధములను మన్నించు నాయన, అలాగే సంఘం యొక్క దోషములను అపరాధములను మన్నించు ప్రభు. అయ్యా ఆ పాత నిబంధనలో యాజకుడు నాయన ఇదిగో నా తండ్రి ఆ బలి అర్పించినటువంటి గొర్రెల రక్తము అయ్యా చేత పట్టుకొని ఇదిగో ప్రభు ముందుగా తన కోసం, తన పాపాల కోసము, అలాగే నా తండ్రి ప్రజల పాపాల కోసం ఆయన దాన్ని తీసుకొని అయ్యా మీ సన్నిధిలోకి ఏ విధంగా వస్తాడో
అప్పుడు ఏ విధంగా ఆ పాపాలు పరిహరింపబడతాయో ఆ విధంగా నా తండ్రి ముందుగా నా పాపాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా క్షమాపణ అడుగుతున్నాను తండ్రి. అయా నా తండ్రి నా దోషములను నా అతిక్రమములను ప్రభువా క్షమించమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా నా యొక్క షార్ట్ కమిన్స్ ను అయ్యా క్షమించమని అడుగుతున్నాను ప్రభువా. నేను చేయాల్సిన వాటిని చేయకుండా ఉన్నప్పుడు దయచేసి క్షమించండి ప్రభువా. నేను చేయకూడని వాటిని చేసినప్పుడు అయ్యా ఆ అతిక్రమమును క్షమించమని అడుగుతున్నాను తండ్రి. అలాగే నా తండ్రి నేను చేసిన ప్రతి పాపమును అయ్యా ప్రతి అవిశ్వాసంతో చేసినటువంటి ప్రతి కార్యమును కూడా క్షమించమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా అలాగే ప్రభువా సంఘమును కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. సంఘం యొక్క దోషమును అపరాధము అతిక్రమమును మీరు జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి. వాటిని క్షమించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా చర్చికి అరగంట ముందు రావాలన్నది అది మీ యొక్క నిబంధన అయినది ప్రభువా. కానీ దాన్ని మేము చేయలేకపోతున్నాం తండ్రి. అంటే తెలిసి కూడా చేయలేకపోతున్నాం అంటే అది అతిక్రమమైనది ప్రభువా. అయ్యా నా తండ్రి అలాగే కొన్ని విషయాలు తెలిసి చేయలేకపోతున్నాం ప్రభువా. అయ్యా అవి షార్ట్ కమింగ్స్ అని నీ యొక్క వాక్యలో రాయబడింది ప్రభువా. అయ్యా అవి లోపాలని మీ యొక్క వాక్యలో రాయబడింది ప్రభు. అలాంటి అయా సంఘంలో ప్రతి లోపముల గురించి కూడా సంఘం క్షమించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా మేము ప్రార్థించాల్సిన విధంగా ప్రార్థించలేకపోతున్నాం. మేము జీవించవలసిన విధంగా జీవించలేకపోతున్నాం. మేము నాయనా ప్రేమించాల్సిన విధంగా ప్రేమించలేకపోతున్నాం. అయ్యా మేము ఇదిగోనైనా మీ వెలుగును ప్రకటించాల్సిన విధంగా ప్రకటించలేకపోతున్నాం. మీ వెలుగును ప్రసరించాల్సిన విధంగా ప్రసరించలేకపోతున్నాం. ఈరోజు క్రీస్తు అయ్యా నాకండి ఈ లోకానికి ఇదిగో నాకండి ప్రకటించబడే విధంగా ప్రకటించబడకపోవడానికి కారణము అయ్యా మేమే నా ప్రభువా. దయతో వాళ్ళు క్షమించమని అడుగుతున్నాను. అయ్యా ఇదిగో ఆయన సంఘమును దీవించండి, సంఘమును క్షమించండి ప్రభువా. ఈ సమయంలో ఆయన ప్రభురాత్రి భోజనంలో పాల్గొనులు పొందబోతుండగా అయ్యా ఇదిగో ఒకరి పట్ల ఒకరు చేసినటువంటి తప్పిదాలని అయ్యా మీ సన్నిధిలో ఒప్పుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. అయ్యా మా హృదయాన్ని మేము పరిశీలన చేసుకుంటూ అయ్యా నా తండ్రి మా మీద నాయన మా హృదయం దేని మీద నిందారోపణ చేస్తున్నదో అయ్యా వాటిని మీ సన్నిధిలో ఒప్పుకోవడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. మా హృదయాలను మీ సన్నిధిలో ప్రభువా అయా కుమ్మరించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఆ విధంగా అయా సంఘమును అయా పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. యోగ్యులుగా చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా ప్రతి సంఘ సభ్యుడిని కూడా అయా మీరు యోగ్యులుగా చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా ప్రభురాత్రి భోజనం అన్నది అది మహోన్నతమైనదని, అది చాలా భయంకరమైనదని మా ప్రవర్తన తండ్రి. కనుక ఇదిగో నా తండ్రి ఇదిగో నా శరీరం తిని నా రక్తం త్రాగువాడేవాడు వాడు నిత్య జీవం గలవాడు, అంత్యదినాన అని లేపుదలను వాగ్దానం చేస్తావు ప్రభువా. కనుక అటువంటి ప్రాముఖ్యమైనటువంటి ప్రభురాత్రి భోజనంలో అయా పాల్గొంపులు పొందకుండా అయా నా తండ్రి ఆయన నిలువరిస్తున్నటువంటి ప్రతి పాపమును కూడా ప్రతి బలహీనతను కూడా యేసుక్రీస్తు నామములో కొట్టేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా సంఘమును బలపరచండి నాయన, నన్ను బలపరచు నాయన, నన్ను స్థిరపరచు ప్రభువా. అయా సంఘమును దీవించు నాయన, సంఘమును ఆశీర్వదించు ప్రభువా. అయా సంఘమును జ్ఞాపకం చేసుకుని ఆయన అయా అయా సంఘము యేసుక్రీస్తు యొక్క స్వారూప్యంలోకి వచ్చినట్లుగా దీవించు నాయన. సంఘమునైనా యేసుక్రీస్తు యొక్క వాక్యం యొక్క ఆయన స్వారూప్యంలోకి వచ్చినట్లుగా దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా సంఘమును బలపరచిన ఆయన అయా సహాయం చేయను ఆయన. ప్రభురాత్రి భోజనంలో పాల్గొంపులను పొందడానికి అయా కృప చూపమని దయచూపమని సహాయం చేయమని మా యొక్క ప్రతి అపరాధమును దోషమును దయతో మన్నించమని క్షమించమని అయా ప్రభురాత్రి భోజనంలో పాల్గొంపులు పొందడానికి మమ్మల్ని యోగ్యులుగా చేయమని కృప చూపమని మా రక్షకుడును మా ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము ప్రభు తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరూ కూడా ఎవరికొవరు ప్రార్థన చేసుకుంటూ ఉండండి. మరి సంఘ పెద్దలు ముందుకు వచ్చి సహాయం చేస్తుంది మనం చేస్తున్నాం. ఎవరు కళ్ళు తెరవద్దు, అటు ఇటు చూడొద్దు. కేవలం సంఘ పెద్దలు మాత్రం ముందుకు వచ్చి ప్రభుత్వ భోజనానికి సహాయం చేస్తుంది మనం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఉండండి. మీ హృదయాన్ని పరిశీలన చేసుకుని దేవుని యొక్క సన్నిధిలో మీ హృదయాన్ని కుమ్మరించండి, దేవుణ్ణి అడగండి, ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరు. సర్వోన్నతుడ సర్వశక్తి గల తండ్రి, మీ నామమునకు స్తోత్రం ప్రభువా. అయా ఈ రాత్రికాల సమయంలో ప్రభురాత్రి భోజనంలో పాలు పొంగులు పొందుచుండగా సహాయం చేయండి.
మా కొరకు నల్లగొట్టబడినటువంటి మీ శరీరముకు సాదృశ్యమైనటువంటి రొట్టెను యేసుక్రీస్తు నామములో దీవించండి, ఆశీర్వదించండి, పవిత్రపరచండి. తినచుండగా ప్రభువా మీతో సహవాసం చేసే భాగ్యాన్ని దయచేయండి. అలాగే మా కొరకు చిందించబడినటువంటి యేసుక్రీస్తు రక్తమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్షారసమును దీవించండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. దీన్ని త్రాగుచుండగా తండ్రి మీ యొక్క వాక్య ప్రత్యక్షతను మాకు దయచేయండి. తండ్రి మీ కృపతోడుగా ఉంచండి, సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను ప్రభు తండ్రి. ఆమేన్. ఇదే ప్రతి ఒక్కళ్ళు ఎవరికొకరు ప్రార్థన చేసుకోండి అమ్మా, చేసుకోండి సహోదరులారా. ప్రతి ఒక్కళ్ళు ఎవరు మౌనంగా ఉండొద్దు. దేవుని సన్నిధిలో మీ హృదయాన్ని కుమ్మరించండి. సహోదరుడా ప్రభుని యేసుక్రీస్తు సహోదరుడా ప్రభుని యేసుక్రీస్తు సహోదరుడా ప్రభుని యేసుక్రీస్తు రక్తం తీసుకుని త్రాగు. సహోదరుడా ప్రభుని యేసుక్రీస్తు రక్తం తీసుకుని త్రాగు.